దేవునికి స్తోత్రం. నాకు అత్యంత ప్రియులైనటువంటి సత్యాన్వేషకులు, వాక్య ప్రేమికులు, దైవాభిమానులందరికీ మరోసారి ఈ కల్వరి టీవీ ఛానల్ ద్వారా నా వ్యక్తిగత శుభాకాంక్షలు, దైవాశీస్సులు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాతో పాటు ఈ దినం ఈ షోలో నాతో పాటు పాలు పంచుకుంటున్నటువంటి నా ప్రియ సహదాసులు, నా కుడి చేతి వైపు ఉన్నటువంటి ఈ పాస్టర్ గారు, దైవ సేవకులు, వారు మధ్యలో అరుణ్ కుమార్ గారు నిజామాబాద్లో మరి దేవుని సంఘ కాపరిగా పనిచేస్తూ మా సంస్థలో ఒక ప్రముఖ నాయకులుగా బలమైన పరిచర్య చేస్తున్నారు. పోయిన వారం నేను రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అనే మా సంస్థను గురించి మీకు పరిచయం చేశాను. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ సంస్థకు పాస్టర్ మధ్యల అరుణ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో అధ్యక్షులు. అలాగే నా ఎడమ చేతి వైపు ఉన్నటువంటి ఈ దైవ సేవకులు పాస్టర్ కాశీ బాలయ్య గారు, వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అధ్యక్షులుగా వారు విశేషమైన సేవలు అందిస్తున్నారు. క్రైస్తవులందరూ కూడా తమ ప్రాథమిక మానవ హక్కులు, కాన్స్టిట్యూషనల్, డెమోక్రాటిక్, ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ని క్రైస్తవులు కాపాడుకోవాలి అనే ఒక ప్రముఖ సందేశంతో మేము సమాజంలోకి వెళుతూ ఉన్నాం. అలాగే జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిని నేను, దేవుని దాసుడను, దేవుని పిల్లలైన మీ దాసుడను, దేవుని కోసం నేను మీ అందరి దాసుడిని. ప్రిలారా, జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిని నేను. అలాగే నా ప్రియ సహదాసులు నా ఇరువైపులా ఉన్నారు కనుక వారిని కూడా మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి వారి సేవలు కూడా మీరు అందుకోవాలని, అలాగే మరి ఈశాన్య రాష్ట్రాలు, హిందీ బెల్ట్ అంతా కూడా, సౌత్ ఇండియా మొత్తం కూడా ప్రతి రాష్ట్ర స్థాయిలోని ఇలాగే రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా స్థాయి అధ్యక్షులు, మండల స్థాయి వరకు కూడా ఈ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తును నిర్మించాలనే ప్రయత్నంలో ఉన్నాం. విఘ్నులు, మేధావులు, ఆలోచన పరులు, సామాజిక న్యాయాన్ని ప్రేమిస్తున్న మీరందరూ కూడా మాకు సహకరించాలని, మీ వంతు సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ నేను సుదీర్ఘమైన ప్రసంగం చెయ్యను అని మీకు వాగ్దానం చేస్తున్నాను. పోయిన వారం ప్రసంగం కాస్త ఎక్కువైంది, చెప్పే విషయాలు బాగున్నాయి, వాటిని మనం అంతరాయం కలిగించకూడదు, ఆపకూడదని కొంతమంది, ప్రశ్నలు అడగడానికి టైం అంతా ఇలా సందేశంతో గడిచిపోతుందని బాధపడ్డవారు కొంతమంది, ఇలాగ రకరకాల ప్రతిస్పందనలు వచ్చాయి. సాధారణంగా బోధకులందరూ మరి తమాషాగా చెప్పుకుంటారు వారిని మైకాసురులు అని, మైకు దొరికితే వదలరు అని, ప్రసంగం ప్రారంభిస్తే ముగించరు అని. ఒకవేళ మైకాసురులు అనే వర్ణన వాస్తవమే అయితే అందరికంటే పెద్ద మైకాసురుణ్ణి నేనే. 6 గంటలు ఎడతెరిపి లేకుండా నాన్ స్టాప్ 6 గంటలు ప్రసంగాలు చేసిన ప్రపంచ రికార్డు నాది. అందుచేత బోధ మొదలు పెట్టనే కూడదు, మొదలు పెడితే తొందరగా బ్రేకులు వేయటం కష్టం. అందుచేత ప్రియులారా, ఎక్కువ సమయం తీసుకోకుండా నేను క్లుప్తంగా 2-3 నిమిషాల్లోనే ఇవాళ సందేశం ముగిస్తాను. ఆ తర్వాత మీ ప్రశ్నల్ని స్వాగతిస్తాను. మీ ప్రశ్నలు పెట్టుకొని రెడీగా ఉండండి, అడగండి. అనగానే మీరు నా మీద ప్రశ్నలతో దాడి చేయాలి. ప్రియులారా, ఒక విషయాన్ని విన్నవిస్తున్నాను, మళ్ళీ మధ్యలో కూడా జ్ఞాపకం చేస్తాను. మీరు ప్రశ్న అడిగి నా సమాధానాన్ని వినేటప్పుడు మీ దగ్గర ఉన్న ఆ టెలివిజన్ వాల్యూమ్ని మొత్తం డౌన్, మినిమం లెవెల్కు తీసుకురావాలి. ఆ మొత్తం వాల్యూమ్ తగ్గించి వేయాలి, లేకపోతే ఛానల్లో ఉన్నటువంటి ఈ యొక్క టెలికాస్ట్ అవుతున్న వాయిస్ అంతా డిస్టర్బ్ అవుతుంది. మీకు డిస్టర్బెన్సే, నాకు డిస్టర్బెన్సే, లక్షలాది మందికి డిస్టర్బెన్స్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. నా సమాధానాన్ని మీరు వినేటప్పుడు మీ టీవీ వాల్యూమ్ మొత్తం డౌన్ 0 పాయింట్కి తీసుకురండి. ఆ తర్వాత సాఫీగా మనం దేవుని స్వరాన్ని వినగలుగుతాం. నేటి మన ధ్యానము కొరకు 2-3 నిమిషాల ప్రసంగం అన్నాను కదా, లేక 2+3 నిమిషాల ప్రసంగం అనుకోండి. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి
92వ కీర్తన 4వ వచనాన్ని చదువుతున్నాను, చిత్తగించండి. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఇక్కడ దైవజనుడు కీర్తనకారుడు దేవుని ప్రస్తుతిస్తూ ఉన్నాడు. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని యందు ప్రహర్షిస్తూ ఆనందిస్తూ ఉన్నాడు. దేవా, నీవు గొప్ప కార్యాలు చేశావు. నీ కార్యములు మామూలువి కాదు, దొడ్డ కార్యములు, చాలా గొప్ప కార్యాలు, గంభీరమైన కార్యాలు చేశావు. నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు అంటున్నాడు. ఇంతకు భక్తునికి ఆనందకరమైన దైవ కార్యమేమిటి అనేది ఈనాడు టాపిక్, అంశం. ఈ భక్తుడు దేన్ని బట్టి సంతోషిస్తున్నాడు? దేవుని కార్యాలను బట్టి నేను సంతోషించాలి అనే ఆశ మనకందరికీ ఉంది. ప్రియులారా, దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తే మనం సంతోషిస్తాము? అసలు దేవుడు ఏమి చేస్తూ ఉన్నాడని మనం సంతోషించడానికి? ఇది ఆలోచించవలసిన ప్రశ్న. సాధారణంగా లేఖనాలు ఎత్తుకునేవారు బాగానే ఉంటుంది, ఆ తర్వాత వెంటనే సండే స్కూల్ లెవెల్లోకి, చిన్నపిల్లల స్థాయిలోకి వెళ్ళిపోతుంటారు బోధకులు. దేవుని కార్యము చేత నేను ఆనందించుచున్నాను, ఎందుకనగా నేను పెద్ద మందిరం కట్టుకున్నాను అని ఒకరు సంతోషిస్తారు. యెహోవా యొక్క కార్యము చేత నేను బహుగా సంతోషించుచున్నాను, ఆయన కార్యములు గంభీరమైనవి, దొడ్డవి, ఎందుకనగా నేను 3 అంతస్తుల మేడ కట్టుకున్నాను అంటాడు ఒక ఆయన. దేవుని కార్యాలు చాలా గొప్పవి. ఎందుకనగా మా కూతురికేమో పెళ్లి చేసినప్పుడు మా అల్లుడు కట్నం అడగలేదు, నయా పైసా కట్నం అడగలేదు. నా కొడుక్కి పెళ్లి చేశాను, మా అబ్బాయికి పెళ్లి చేశాను, కోడలు మాత్రం ₹1,00,00,000 కట్నం తీసుకొచ్చింది. కట్నం అడగని అల్లుండి దేవుడు ఇచ్చాడు, కట్నాన్ని మోసుకొచ్చి కోడల్ని ఇచ్చాడు. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి అని ఒకడు ఆనందిస్తాడు, ధనాపేక్ష పరుడు. నాకు పదవులున్నాయని, ఆస్తిపాస్తులున్నాయని, ధన కనక వస్తు వాహనాది ఆస్తిపాస్తులు, స్థిరాస్తులు ఉన్నవని ఏదేదో చూసుకొని మురిసిపోయి దేవుని కార్యాలు, దేవుని కార్యాలు అని ఆనందిస్తున్న విశ్వాసులు ఉన్నారు. మొన్న ఒక సహోదరి సాక్ష్యం చెప్పగా విన్నాను. దేవుడు గొప్ప కార్యం చేశాడు. మా అమ్మాయికి పెళ్ళి కాదన్నారు. నేను యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడు 4 ఆడపిల్లలు ఉన్నారమ్మా, ఎలా పెళ్లి చేస్తావని అందరూ ఎద్దేవా చేశారు. కులం దాటి పెళ్లి చేయాలి, నీవు కులమంతా వెలివేస్తుంది, అమ్మాయిల పెళ్ళిళ్ళు ఎలా చేస్తావు, పోయి ఆ కులం తక్కువ దేవుని నమ్ముకున్నావు, ఆడకూతులున్నారు 4 ఎలా పెళ్లి చేస్తావు, ఆ కులం తక్కువలకే ఇస్తావా, కులమంతా వెలివేస్తుందిగా నిన్ను అని నన్ను బెదిరించారు. యేసయ్య గొప్ప దేవుడు. మా కులములోనే కన్వర్ట్ అయిన ఒకడిని మా అమ్మాయికి, మా పెద్దమ్మాయికి భర్తగా ఇచ్చాడు. మా సేమ్ కాస్ట్లో సంబంధం కుదిరింది. యేసయ్య గొప్ప కార్యాలు చేశారంటుంది ఆవిడ. ఒకటే కులములో ఆమెకు వాళ్ళ సొంత కులములోనే అల్లుడు దొరకడం దేవుని గొప్ప కార్యం అనుకోవాలా? లేక ఈమె రక్షణ పొంది కూడా ఇంకా కులపిచ్చి పోలేదు కనుక అది ఆమెలో సాతాను చేసిన నికృష్టమైన కార్యం అనుకోవాలా? చెప్పండి, మీరే చెప్పండి. రక్షణ పొంది, పరిశుద్ధాత్మను పొంది, అన్య భాషలు మాట్లాడిన తర్వాత కూడా కులాభిమానం పోకపోవడం, మేము గొప్ప కులం అనుకోవడం అనేది ఎంత నీచమైన సంగతి. మళ్ళీ ఆ కులాభిమానం, ఆ కులపిచ్చి, ఆ కులతత్వాన్ని మెయింటైన్ చేయగలుగుతున్నందుకు ఇది దేవుడు చేసిన గొప్ప కార్యం అని సాక్ష్యం చెప్పుకోవడం ఎంత నికృష్టమైన సంగతి. ఇంతకు దేవుడు చేసే గొప్ప కార్యాలు ఏమిటి అంటే 2 సంగతులు చెబుతున్నాను. దేవుడు చేసే గొప్ప కార్యాలు మనకు మేడలు కట్టించడం, మన పిల్లలకు పెళ్లి చేయటం,
మనం పెద్ద పెద్ద మందిరాలు కట్టుకోవడం, ధనము, కనకము, వస్తువులు, వాహనాలు, పదవులు, హోదాలు సంపాదించుకోవడం, ఇది కాదు దేవుడు చేసే గొప్ప కార్యాలు. దేవుని కార్యము, మనము ప్రహర్షించవలసిన దైవ కార్యం అనేది రెండంచెలుగా జరుగుతోంది. మొట్టమొదటి దేవుని కార్యం ఏంటో 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో పౌలు భక్తుడు చెప్పాడు, ఎందుకనగా దేవుడు క్రీస్తునందు దేవుడు లోకమును తనతో సమాధానపరుచుకుంటున్నాడు. God reconciling the whole world unto himself through Christ. దేవుడు క్రీస్తు ద్వారా లోకాన్ని తనతో సమాధానపరుచుకుంటూ ఆ సమాధాన వాక్యాన్ని మాకు అప్పగించాడు. లోకము దేవునితో వైరము కలిగి ఉన్నది. ఆదామునందు సర్వ మానవ లోకము పతనమైపోయింది. స్వభావ సిద్ధంగా మనుషులందరూ దేవునికి శత్రువులై ఉన్నారు, దైవోగ్రతకు పాత్రులై ఉన్నారు, దేవుని కోపమునకు పాత్రులై ఉన్నారు. అలాంటి మనుషులను దేవునితో తిరిగి సమాధానపరచడానికి యేసు శిలువలో మరణించి తిరిగి లేచాడు, తన పరిశుద్ధ రక్తమును గార్చాడు. ఆ శుభవార్త, సత్య శుభవార్త ప్రపంచానికి చాటించబడుతోంది గనక మేము ప్రకటిస్తున్న సువార్త పేరు సమాధాన వాక్యము, సమాధాన సువార్త. దేవుడు చేస్తున్న గొప్ప కార్యం ఏంటంటే లోకము దేవునితో యేసు రక్తము ద్వారా సమాధాన పడుతోంది. ఇది మనం ప్రహర్షించవలసిన మొట్టమొదటి సంగతి. 2వ సంగతి, అబద్ధాలతో నింపబడిన ఈ ప్రపంచంలో దేవుడు సత్యాన్ని స్థాపిస్తున్నాడు. అది 2వ కార్యం. 90వ కీర్తన 16వ వచనం, నీ సేవకులకు నీ కార్యము కనపరచుమన్నాడు. దైవ సేవకులు దేవుని కార్యాన్ని చూడలేకపోతున్నారు. సేవకులారా, దేవుని కార్యం ఏంటంటే పాపి రక్షణ పొందటం, రక్షణ పొందిన వాడు సత్యాన్ని గ్రహించడం. ఇది దేవుని కార్యం. ఆ కార్యం కొరకు మనం అందరము ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూద్దాం. మొట్టమొదటి ప్రశ్న వస్తుంది. ఎవరు లైన్లో ఉన్నారు దయచేసి ప్రశ్న అడగండి. దేవుని సహాయంతో నేను జవాబు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎస్ ప్లీజ్, హూ ఇస్ ఆన్ లైన్? Yes. Hello, I am John. I am from Assam, Guwahati. Oh, brother John from Guwahati, Assam. Yeah. Welcome, brother. Actually, I have one Bible quote I want to ask you. Yes, please. This is taken from Psalm chapter 8, verse 2. Psalm chapter 8, verse 2. Okay, 8th Psalm, 2nd verse. Yeah. Read out, brother. Can I read out? Yeah, please read out, brother. Yeah. It's written, from the lips of children and infants, you have ordained praise because of your enemies, Yeah. to silence the foe and the avenger. So, sir, Yeah. I would like to know, in this verse, that foe and the avenger is written pertaining to whom? Okay, yeah. That's more, rectification. Is the question over, brother? Yes. Yeah. over. Now I want you to just reduce the volume of your TV in your room. Just bring it to the minimum so you can hear me very clearly. So, brother Sure, John, welcome on the Yeah. show. Thank you very much for raising a Thank question. God bless you. Now the Thank you. answer is, the avenger is the enemy of God. There is an evil force, an individual called Satan, Lucifer, the fallen archangel. He hates God and God's children, and he hates anybody or anything whom God loves. Whatever God does, he is opposing that. That is Satan, the destroyer, the one who brings destruction to everything God does. That is the one who led Adam and Eve into sin. The whole mankind was ruined because of Satan, and that is the man. And he is always trying to attack the church, the people of God. So God wanted to construct a fort, a protective wall among all around his people. When God wants to build up a fort, a protecting wall around his church, the commodity God uses is the praises and the worship of his people. When we worship the Lord, God takes the praises
and uses that praises and worship as brick, stone and mortar, and he constructs a mighty fort all around the church. And while we praise and worship God, we need to praise him a lot, not once or twice. We have to keep on praising the Lord continually, so that we need lot of bricks and stones to build up a fort. Not one or two bricks will do. We need millions of bricks and millions of stones. So we need to praise God all the time. The other point is, these commodities that are required to build the fort, the praise and worship toward the Lord, that are offered not by the scholars, not by the theologians, not by the mature Christians. God is taking the praises of children, sucklings, babes who are surviving by the milk. The small babes, the people who are not mature, not grown up in the Lord also can praise the Lord. And God uses the praises of the little kids, little boys and girls. You need not be a mature Christian. If you have a simple faith in Jesus Christ, your praises are powerful. If you are a little kid in Jesus, if you know Jesus as your personal Savior, your prayers and your worship are powerful weapons in the hand of God. So don't be discouraged if you are a small kid in the Lord, small baby in the Lord. You are not grown up, you are not mature, but Jesus uses you as a mighty instrument. That is the message in 8th Psalm. బ్రదర్ జాన్ గారు అస్సాం గౌహతి నుంచి అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క 8వ కీర్తన 2వ వచనములో విరోధుల యొక్క పగ తీర్చుకొని వారి యొక్క వారి పగను, వారి కలహమును, వారి దాడిని మాన్పివేయుటకై ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు, బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున దుర్గమును స్థాపించామని ఉంది. ఈ యొక్క పగ తీర్చుకొని వారెవరు, ఈ పిల్లలు ఎవరు, ఈ స్తుతులు ఏమిటి అని అడిగారు. అస్సాం నుండి బ్రదర్ జాన్ గాహోతి వారు తెలుగును అర్థం చేసుకోలేదు కనుక ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది. మీకు తెలుగులో చెబుతున్నాను ప్రియ తెలుగు ప్రేక్షకులారా. అక్కడ విషయం ఏంటంటే, పగ తీర్చుకొని వాడెవడు అంటే మన విరోధి, దేవుని విరోధి, మన విరోధి సాతాను. వాడెప్పుడు దాడి చేస్తున్నాడు? మన చుట్టూ కోట గోడ కట్టాలని దేవుడు ప్రయత్నిస్తున్నాడు. ఆ కోట కట్టడానికి దేవుడు వాడే ఇటుకలు, రాళ్ళు, సిమెంటు అవేమిటంటే మనము చెల్లించే స్తుతులు. దేవుని మనం స్తుతించాలి. ఒక కోట కట్టాలంటే ఒక ఇటుక రాయి 2, 3, 20, 10 సరిపోవు, లక్షల ఇటుకలు కావాలి. అలాగే మనం చాలా స్తుతులు దేవునికి చెల్లించాలి. 24 గంటలు స్తుతిస్తూనే ఉండాలి. మన స్తుతులను దేవుడు తీసుకుంటాడు, వాటిని సరుకులుగా వాడి ఒక కోట కడతాడు. అయితే ఇలాగ స్తుతించేవారు చాలా పరిపక్వత చెందిన విశ్వాసులుగా అనక్కర్లేదు. యేసు మీద చిన్న విశ్వాసం ఉంటే చాలు, రక్షణార్థమైన విశ్వాసం, నమ్మి బాప్తిస్మం పొందితే చాలు. దేవుని కుటుంబంలో కొత్తగా పుట్టిన వారైనా, పాలు దాగే పిల్లల లాంటి విశ్వాసులైన వాళ్ళు చెల్లించే స్తుతులకు, ఆరాధనకు చాలా శక్తి ఉంది. మీరెవరైనా సరే దేవుని స్తుతించండి, మీరు జయ జీవితం జీవించగలుగుతారు. అది 8వ కీర్తన 2వ వచనంలోని సందేశం. మీరు స్తుతిస్తే వాటిని తీసుకొని దేవుడేమి భోంచేసి సంతోషపడతాడని కాదు, ఆ స్తుతులను వాడి మీ చుట్టే ఒక ప్రొటెక్టివ్ వాల్, సంరక్షక ఒక కుడ్యం, ఒక గోడను దేవుడు నిర్మిస్తాడు. కనుక ప్రియ విశ్వాసులారా, ఆరాధించే విశ్వాసులుగా ఉందాం. సాతాను దాడుల్ని సమర్థవంతంగా తిప్పి కొడదాం. ఓవర్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ప్రియులారా, ఇంతకుముందు నేను చెప్పిన ప్రకారము 90వ కీర్తనలో నీ సేవకులకు నీ కార్యము కనపరచుము అన్నాడు దేవుడు. ఆ దేవుని సేవకుడు మోషే భక్తుడు ఆ ప్రార్థన చేశాడు. 90వ కీర్తన 16వ వచనం, నీ సేవకులకు నీ కార్యము కనపరచుము అంటే ఇక్కడ ఒక విషయం మనకు ప్రస్ఫుటంగా కనబడుతుంది. దేవుని సేవకులే గాని దేవుని కార్యాన్ని ఇంకా చూడలేకపోయారు. దేవుడు చేస్తున్న కార్యాన్ని మనం చూడగలగాలి. ఎవరో ప్రశ్న అడుగుతున్నారు, చూద్దాం. ఎస్ ప్లీజ్. హలో. ఎస్ బ్రదర్, ప్లీజ్ టెల్ మీ. అడగండి బ్రదర్. నేను నా పేరు మోహన్ రావు అండి. బ్రదర్ మోహన్ రావు ధవళేశ్వరం నుండి అండి. ఓకే చెప్పండి. నా పేరు మోహన్ రావు అండి. చెప్పండి మోహన్ రావు గారు. మాట్లాడుతున్నాను. చెప్పండి మోహన్ రావు గారు. నా ప్రశ్న
లోకాసు సువార్త 16:9 అండి. దయచేసి ముందు మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. తగ్గించండి. లూకాసు వార్త 16:9. చెప్పండి బ్రదర్, మీరు చదవండి. అన్యాయపు సిరియాలు మీకు స్నేహితులు సంపాదించుకున్నది. ఓకే. ఎందుకనగా సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసులు మిమ్మల్ని చేర్చుకుందని మీతో చెప్పుచున్నాను. ఓకే ఓకే. ఈ అన్యాయపు సిరి వాళ్ళు ఏంటిది? 2 ప్రశ్నలు అయ్యారు. 2వ ప్రశ్న అంటే వస్తుకి జరిగిన అన్యాయం ఏంటి? కొంతమంది వస్తుకి అన్యాయం జరిగింది అంటున్నారు. అసలు దానికి వస్తుకి జరిగిన అన్యాయం ఏంటి? అక్కడ ఎస్టేని ఎలా తీసుకొచ్చారు దేవుడు? సరే, మంచిది బ్రదర్. 2 విషయాలు నేను మీకు టూకీగా సమాధానం చెప్తాను, దయచేసి గమనించాలి. మొట్టమొదటి సంగతి, దేవుని వాక్యానికి, దేవుని వాక్యములోని చిక్కుముడులకు మనము సమాధానం చెప్పేటప్పుడు ఎప్పుడూ కూడా అవలంబించాల్సిన పద్ధతి ఏంటంటే ఆన్సర్ను బట్టి లెక్కకు స్టెప్పులు వేసుకురావాలి. చిన్నపిల్లలు గణితం చదువుకునేటప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఒక ఎక్సర్సైజ్ స్కూల్లో చేయిస్తారు, ఆ తర్వాత హోంవర్క్ ఇస్తారు. హోంవర్క్లో వాడు చేసేవన్నీ కూడా తప్పు జవాబులు వస్తాయి. తప్పు జవాబులు వచ్చినప్పుడు వాడికి మార్కులు తక్కువ వచ్చేస్తాయి. కొంతమంది అతి తెలివైన పిల్లలు ఏం చేస్తారంటే ఫలానా ఎక్సర్సైజులోని ఆ గణితం ఆ సమస్యకు ఆన్సర్స్ ఉండేవి టెక్స్ట్ బుక్ చివరన. ఆన్సర్ ఏమి ఇచ్చాడో అది ముందు ఆన్సర్ రాసేసి ఆ ఆన్సర్ వచ్చేటట్టు లెక్కకు స్టెప్పులు వేసుకొస్తాడు. బైబిల్కి ఎప్పుడు మనం అవలంబించాల్సిన పద్ధతి అదే. ఇక్కడ ఒక విషయం గమనించాలి. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి అంటే అన్యాయంగా సంపాదించి లంచాలు బట్టి అక్రమాలు చేసి దొంగ వ్యాపారాలు చేసి ఇంకోటి కొంపలు ముంచి ఆస్తుల ఆక్రమణ చేసి ఆ డబ్బులతో మనం ఏదో దేవుని కార్యాలు చేయాలని కానే కాదు. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధుడు. ఆయన లంచగొండితనమును నిషేధించాడు. లంచము తీసుకోకూడదు, అన్యాయముగా ఆస్తులు సంపాదించకూడదు, పొరుగు వారిదైన సొత్తు ఆస్తి మనం ఆశించకూడదు. ఇన్ని చెప్పిన దేవుడు అన్యాయంగా సంపాదించుకోమని ఆయన ఎలా చెప్తాడు? పరిశుద్ధుడు ఆయన. ఆయన ఏ మాత్రము కూడా అక్రమాన్ని ఆయన అంగీకరించేవాడు కాదు. ఇక్కడ అన్యాయపు సిరి అంటే ఈ లోక ధనములన్నిటికీ ఆయన పెట్టిన పేరు. ఈ లోకములో ఉన్న డబ్బంతటిని కూడా ఆయన అన్యాయపు సిరి అంటున్నాడు. కనుక అన్యాయపు సిరి చేత మీకు స్నేహితులు సంపాదించుకోమంటే ఆ స్నేహితులు ఎవరో మనం ఆలోచించాలి. ఈ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్య నివాసముల్లో మిమ్మల్ని చేర్చుకుంటారు. నిత్య నివాసములు అనగా పరలోకంలో ఉన్నాయి కనుక పరలోక నివాసాలు మిమ్మల్ని వారు చేర్చుకుంటారు. ఈ సిరి వదిలిపోయేటప్పుడు అంటే మరణ సమయములు అన్నమాట. మరణ సమయములో వారు మిమ్మల్ని చేర్చుకునేటట్టు మీరు అన్యాయపు సిరి చేత స్నేహితులను సంపాదించుకో అంటే అర్థం ఏంటంటే ఇహలోక ధనమును సువార్తలో ఉపయోగించండి. ఇహలోక ధనము చేత సువార్త ప్రకటింపజేసినప్పుడు మీకు తెలియకుండా మీరిచ్చిన డబ్బు ద్వారా రక్షణ పొందే ఆత్మలు మీకు తెలియకుండా మీకంటే ముందు పోయి పరలోకంలో ఉంటారు. మీరు మరణించేటప్పుడు ఒకవేళ ప్రభు చిత్తం అలాగుంటే ఈ లోకాన్ని మీరు వదిలిపోయేటప్పుడు ఈ డబ్బు మిమ్మల్ని వదిలేస్తుంది, కానీ మీకు తెలియకుండా మీ ద్వారా రక్షింపబడ్డ వాళ్ళ పరలోకంలో మీకు వెల్కమ్ పార్టీ ఇస్తారు. వారు మిమ్మల్ని ఎదురొచ్చి స్వీకరించుకుంటారు. వాళ్ళు చెబుతారు, అయ్యా మీ ద్వారా మేము రక్షణ పొందామని. ఎలాగంటే మీరు ఇచ్చిన కానుకల చేత సువార్త ప్రకటించబడింది. అలాగూ మీరు షాక్ తింటారు. ఇట్ విల్ బి ప్లెజెంట్ సర్ప్రైజ్ ఫర్ యూ ఇఫ్ యూ స్పెండ్ యువర్ మనీ ఇన్ ఇవాంజలైజేషన్. ఇది మొదటి విషయం. రెండవ సంగతి, వష్టికి అన్యాయము జరిగిందని చాలామంది అన్నారు. అలా అన్నవాళ్ళు ఎవరంటే దేవుని మైండ్ లేని వారే. దేవుడు అనలేదు ఆ మాట, బైబిల్లో ఎక్కడా లేదు. వష్టి తన భర్త మాటను తృణీకరించింది, అందుచేత ఆమెను ప్రక్కన పెట్టి దేవుడు ఎస్తేరుని తీసుకొచ్చాడు. వష్టి ఇశ్రాయేలు సమాజమునకు సూచన, ఎస్తేరు కొత్త నిబంధన సంఘమునకు సూచన. ఇశ్రాయేలు సమాజము యాక్చువల్గా అబ్రహాము సంతానము, సువార్త ప్రకటించడం ఇశ్రాయేలీల బాధ్యత. వష్టి సౌందర్యమును చూపించడానికి అహశ్వరోషు ఆమెను పిలిచాడంటే
నా భార్య ఇంత అందంగా ఉందని అందరూ చూడమని ఏ మగవాడు సంతోషంగా చెప్పుకోవడం మంచి పని కూడా కాదు. కానీ దేవుని మొదటి భార్య, దేవుడు భార్యగా స్వీకరించిన మొట్టమొదటి జనాంగం ఇశ్రాయేలు జనాంగం. ఇశ్రాయేలు యొక్క సౌందర్యం అంటే దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన సౌందర్యాన్ని ప్రపంచం చూడాలి, అది దేవుని చిత్తం. కానీ ఇశ్రాయేలీలు సహకరించలేదు కనుక ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రక్కన పెట్టి యేసు రక్తము ద్వారా నూతన ఇశ్రాయేలును దేవుడు నిర్మాణం చేశాడు. అదే క్రీస్తు సంఘం. కనుక అక్కడ మనం నేర్చుకోవలసిన సత్యం అది. వస్తీ ఏం అన్యాయం అయిపోలేదు. ఆమె ఒక సాదృశ్యం, ఎస్తేరు ఒక సాదృశ్యం. దేవుడు మనకు అనుగ్రహించిన మహిమను లోకము చూడాలని దేవుడు కోరుతున్నాడు. అది అక్కడ పాఠం. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఎవరో లైన్లో ఉన్నారు, ట్రై చేస్తూ ఉన్నారు. ప్లీజ్ ఆస్క్ మీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ ప్లీజ్. ఎవరున్నారండి లైన్లో? మీ ప్రశ్న ఏమిటి? కర్నూలు నుండి మాట్లాడుతున్నానండి. మా ప్రశ్న వచ్చేసి క్రైస్తవులు మెడికల్ క్యాంప్స్ అని కాంటాక్ట్ చేస్తున్నారు చర్చిస్ దగ్గర, అట్లా అది చేయవచ్చా? ఆ ప్రశ్న అయిపోయిందండి, మంచిది. క్రైస్తవులు మెడికల్ క్యాంప్స్ అనేవి నిర్వహిస్తున్నారు, చేయవచ్చా అని అడిగారు. చేయవచ్చు. సింపుల్గా నేను చెప్తున్న కారణం ఏంటంటే దేవుడు మత్తు పదార్థాలను నిషేధించాడు కనుక క్రైస్తవులు బార్ షాపులు, ఈ గుట్కాలు, పొగాకులు ఇటువంటివన్నీ అమ్మకూడదు. అటువంటి షాప్స్ మనం పెట్టకూడదు. అలాగే వ్యభిచారమును దేవుడు నిషేధించాడు కనుక దాని సంబంధమైనది ఏది క్రైస్తవుడు చేయకూడదు. మందులు వాడడాన్ని దేవుడు నిషేధించలేదు బైబిల్లో ఎక్కడా కూడా. మందులు వాడకుడి అని ఒక ఆజ్ఞ బైబిల్లో లేదు. పాపం అనగా ఏమిటంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞను అతిక్రమించడం పాపం. దేవుడు వద్దు అని చెప్పిన పని చేసినా పాపం, చేయండి అని చెప్పిన పని చేయకుండా వదిలేసిన పాపం. కనుక మందులు వాడకుడి అని ఎక్కడా దేవుడు చెప్పలేదు. విగ్రహారాధన చేయకూడదు అన్నాడు, పొరుగు వాని సొత్తు ఆశించొద్దన్నాడు, అబద్ధం ఆడవద్దన్నాడు, వేరొక దేవుడిని ఎవరిని పూజించొద్దన్నాడు, వ్యభిచరించవద్దన్నాడు, నరహత్య చేయవద్దన్నాడు, లేని వార్తలు పుట్టించొద్దన్నాడు. కానీ మరి మందులు వాడవద్దు అని ఎక్కడా చెప్పలేదు. అందుచేత మందులు వాడవద్దని ఆజ్ఞ బైబిల్లో లేదు గనుక మందు వాడడం అంటే మెడిసిన్ వాడడం తప్పు కాదు. తప్పకుండా క్రైస్తవులు రోగులకు సేవ చేయాలని ప్రయత్నం చేయడం చాలా మంచి పని, ఎంతైనా అభినందనీయం. కనుక మీరు కూడా ఒకవేళ అవకాశం ఉంటే మెడికల్ క్యాంప్స్ నిర్వహించండి. మేము కూడా నిర్వహిస్తున్నాం. ఓఫీర్ మినిస్ట్రీస్ వారు మేము కూడా మొన్న స్వైన్ ఫ్లూ వచ్చింది, అంతకుముందు ఇంకెన్నెన్నో వ్యాధులు తెగుళ్ళు వస్తూ ఉన్నాయి. ప్రతి సందర్భంలో ఓఫీర్ మినిస్ట్రీస్ మేము కూడా మా సాయశక్తుల మొత్తం దేశమంతా మనమే ఉద్ధరించలేము, మన లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి. కానీ అందినంత వరకు మేము కూడా సేవ చేస్తూ ఉన్నాం. మంచిది. అందినంత వరకు మనం బాధలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి. లేకపోతే మనం అసలు దేవుని ప్రేమను గురించి మాట్లాడడమే వ్యర్థం. ఓవర్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. దేవుని కార్యమును మనం తెలుసుకోవాలి అనే విషయాన్ని మనం మాట్లాడుతున్నాం. అనేక మంది సేవకులే కానీ దేవుని కార్యం ఏమిటో తెలుసుకోలేకపోతున్నారు. దేవుని కార్యం ఏమిటనగా అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 21వ వచనంలో ఉన్న ప్రకారం అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోకవాసి అయి ఉండుట ఆవశ్యకము. కనుక ప్రియులారా, అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి. అది దేవుని కార్యం. దాన్ని చూడలేకపోతున్నారు. దేవుడు అన్నిటికీ కుదురుబాటు కాలాలు ఇప్పుడు తీసుకొస్తున్నాడు. అందులోనే దేవుని జత పనివారు ఉండటానికి ఓఫీర్ మినిస్ట్రీస్ కృషి చేస్తోంది. ఎస్ ప్లీజ్. హలో. ఎస్ బ్రదర్, వందనాలు, చెప్పండి. హలో బ్రదర్, నేను భద్రాచలం నుంచి మాట్లాడుతున్నాను బ్రదర్. ఎక్కడి నుంచి అండి? ధవళేశ్వరమా? భద్రాచలం. చాలా సంతోషం. అదే ఓఫీర్ గారితో మాట్లాడాలండి. నేను ఓఫీర్ గారిని టీవీలో నన్ను చూడట్లేదా మీరు? నేను టీవీ మ్యూట్ చేశాను బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు బ్రదర్, ఇప్పుడు మనకి వర్తమానాలు అందరూ ఇస్తూనే ఉన్నారు బ్రదర్, చాలా బాగుంది.
అయితే ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు బ్రదర్. కొంతమంది ఏమో సిద్ధాంతపరంగా చెప్తున్నారు, మళ్ళీ కొంతమంది ఏమో అద్భుతాలు అంటున్నారు, ఇంకొకళ్ళు ఏమో ఇంకొక రకంగా అంటున్నారు. దీనివల్ల ఏంటంటే రెగ్యులర్ గా మెసేజ్ వినే వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ అయిపోయి, సరే క్రైస్తవులు అంటే కొంత అర్థం చేసుకొని ఏదైనా ఒక మార్గం ఎంచుకునే అవకాశం ఉంది. బట్ ఈ అప్పుడే కొత్తగా దేవుళ్ళకి రావాలనుకునే వాళ్ళు, లేకపోతే ఇంకొకటి యేసుక్రీస్తుని తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఇది లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడు ఎట్లుందంటే లైవ్ లో ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషించుకునే స్థాయికి వచ్చింది. ఎలాంటి ఇండైరెక్ట్ గా ఇప్పుడు ఒక బ్రదర్ వస్తారు, అద్భుతాల గురించి చెప్తున్నారు, బాగానే ఉంది. ఇంకొక బ్రదర్ వస్తారు, అద్భుతాలు కాదండి, ముందు రక్షణ, ముందు యేసుక్రీస్తుని నమ్ముకోవాలి, మన రక్షణే ఫస్ట్, ఆ తర్వాత అద్భుతాలు ఇంకో బ్రదర్ అంటారు. అట్లా కన్ఫ్యూజ్ అవుతుంది బ్రదర్. దీని మీద నాకు కొంచెం క్లారిటీ చెప్పండి బ్రదర్. సంతోషం, మంచిది బ్రదర్, మంచి ప్రశ్న అడిగారు. ఒక విషయం నేను మీకు చెప్తున్నాను, వినండి. దేవుడు ఎంత సర్వశక్తిమంతుడు, ఎంత సర్వసమర్థుడు అంటే ఈ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అంతటి ద్వారానే ఆయన మచ్చ, ముడత, కళంకము అట్టిది మరి ఏదైనా లేని నిర్దోషమైన మహిమగల సంఘాన్ని దేవుడు కట్టుకుంటున్నాడు. దేవుని యొక్క కుమారుడు, జనితైక కుమారుడు యేసుకు ప్రక్కన ఉండే పట్టపురాణి, సంఘకన్యక, వధువు సంఘమును దేవుడు నిర్మాణం చేయటానికి ఇప్పుడు మీరు చెప్పిన బోధకులందరినీ వాడుకుంటున్నాడు. భక్త్ సింగ్ గారి ద్వారా వచ్చిన విశ్వాసులు కొందరు, దేవదాసాయి గారి ద్వారా వచ్చిన విశ్వాసులు కొందరు, పిఎం సమేలయ్య గారి ద్వారా వచ్చిన విశ్వాసులు కొందరు, స్వస్థత కూటాలు రక్షింపబడ్డ వాళ్ళు కొందరు, ఈ స్వస్థ వరం అనేది లేదని చెప్పిన వాళ్ళు చెప్పిన సువార్త ద్వారా రక్షింపబడ్డ వాళ్ళు కొందరు. దేవుని చిత్తములో ఉన్న వాళ్ళను దేవుడు నానా రీతులుగా పట్టుకుంటాడు. ఒక విషయం నేను మీకు చెబుతున్నాను, ఇన్ని రకాలుగా ఈ బోధలు ఉన్నాయి కనుక నేను రక్షింపబడలేదు అన్నవాడు ఒక్కడిని మీరు నా దగ్గర తీసుకురండి, నేను చూస్తాను దయచేసి. ఇదంతా మనం అనుకుంటున్నాం. కైండ్లీ ఫాలో మీ, ట్రై టు అండర్స్టాండ్. మనం అనుకుంటున్నాం ఏంటంటే ఈ బోధకుడు అలా చెప్పాడు, ఆ బోధకుడు ఇలా చెప్పాడు, కొత్తగా వచ్చేవాడు ఏది నమ్మాలి కన్ఫ్యూజ్ అయిపోతాడు కదా అని అనుకుంటున్న మనం ఆల్రెడీ రక్షణలో ఉన్నవాళ్ళు, మనకు నష్టం లేదు. ఎవరెలా చెప్పినా యేసే రక్షకుడు, యేసు రక్తము తప్ప వేరే మార్గం లేదని మీరు నేను గ్రహించేశాం. ఎవరు ఏ బోధ చేసినా యేసే పాదాలు పట్టుకొని మనమైతే వదలం. కనుక యేసుకు అంకితం అయిపోయాం. ఆల్రెడీ రక్షణలో ఉన్న మనము లోపలికి వస్తున్నవాడు కన్ఫ్యూజ్ అవుతాడు కదా అని మనం అనుకుంటున్నాం. కానీ చాలా పొరపాటు. ఎవరికి ఏ వాక్యం అవసరమో వారిని ఎలాగ రక్షించుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా, ఆయన కార్యం చేసుకుంటాడు. వీ నీడ్ నాట్ వరీ అబౌట్ దాట్. ఐ వెల్కమ్ ఆల్ ద ప్రీచర్స్. స్వస్థపరిచే వరం కలిగిన వాళ్ళను స్వాగతిస్తున్నాను. స్వస్థపరిచే వరం అక్కర్లేదు, ఒట్టి సువార్త చెబుతామన్న వాళ్ళని స్వాగతిస్తున్నాను. మా సంఘాల్లో ఈ రెండూ జరుగుతాయి. మేము సువార్త చెప్తాం, రోగుల కొరకు స్వస్థపరిచే ప్రార్థనలు చేస్తాము. మా దగ్గర హీలింగ్స్ జరుగుతాయి, మిరకల్స్ జరుగుతాయి. కొందరు చచ్చిపోయారన్న వాళ్ళు కూడా లేచిన సందర్భాలు ఉన్నాయి. దానికి మేము పబ్లిసిటీ ఇవ్వం. ప్రియులారా, ఏ విధము చేతనైతేనేమి పౌలు అన్నట్టు ఒక ఆత్మరక్షణ పొందాలనే భారం మనకు ఉండాలి. మీ బాధపడడం అనేది తప్పు కాదు. మీరు చాలా జెన్యున్గా ఆలోచించారు, న్యాయంగా మాట్లాడారు. మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను సోదరుడా. ఇన్ని గలిబిలి గందరగోళాలు ఉంటే అన్యులు బాధపడతారు కదా, కన్ఫ్యూజ్ అవుతారు కదా అని మీరు అనుకున్న ఆ చింత మాత్రం మీరు వదిలేసేయండి. ప్లీజ్ డోంట్ వరీ. ఇన్ని రకాల సిద్ధాంతాలు, ఇన్ని రకాల సువార్త ప్రకటన ఉన్నా ఎవరిని ఎలాగో పట్టుకోవాలో పరిశుద్ధాత్మ అలాగ పట్టుకుంటాడు. అందరూ కావాలి. భక్త్ సింగ్ గారు చేసిన సేవ నేను చేయలేను. భక్త్ సింగ్ గారు చేసిన సేవ బిలిగ్రహాం గారు చేయలేడు. బిలిగ్రహాం గారు చేసిన సేవ బెనిహిన్ గారు చేయలేరు. బెనిహిన్ గారు చేసిన సేవ నేను చేయలేను. నేను చేసిన సేవ బెనిహిన్ గారు కూడా చేయలేరు. మనం అందరం యూనిక్. ఎవరిని ఎలాగ వాడుకోవాలో దేవుడు వాడుకుంటాడు. విత్ ఆల్ దీస్ బ్రైడ్ ఇస్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్. బీ హ్యాపీ అబౌట్ దాట్. ఈ గలిబిలి గందరగోళం మధ్యలోనే మహిమగల వధువు తయారవుతోంది. ఆ వధువులో మనం ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఎవరున్నారండి లైన్లో?
ఉన్నాను బ్రదర్. యా బ్రదర్ చెప్పండి చెప్పండి బ్రదర్. నెక్స్ట్ క్వశ్చన్. గారు వందనాలు. ఏం పేరండి మీ పేరు? నా పేరు దేవదానం ఉండయ్య గారు, బీడిఎల్ బానూర్ నుంచి మాట్లాడుతున్నాను. ఓ వండర్ఫుల్ దేవదానం గారు, వెల్కమ్ టు ది లైవ్ ఫోన్ ఇన్ షో. చెప్పండి. థ్యాంక్ యూ గారు. ఒక చిన్న డౌట్ అయ్య గారు, అడగండి. అడగచ్చయ్య గారు? అయ్యో అడగద్దాం, మేము వెయిట్ చేస్తున్నాం మీకోసం. షేబాదేశ్ అది మొదటి రాజులు 10వ అధ్యాయము మొదటి వచనంలో గారు, ఆయ్. షేబాదేశ ప్రాణి యెహోవా నామను గూర్చి సొలొమోనును కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థముల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చింది అన్నారు కదండి. అవునండి. అప్పుడు స్త్రీ సామ్రాజ్యము ఎట్లా ఏర్పడిందంటే దేశ ప్రాణి అంటున్నారు కదా. అవునండి. షేబా దేశ ప్రాణి అంటున్నారు కదా. అవునండి. అది షేబా దేశం అంటే ఏ దేశము? నేను మీకు డైరెక్ట్ గా మీ టైము మన టైం వేస్ట్ కాకుండా చెప్పేస్తాను. ఇప్పటి వరకు బైబిల్ పండితులు ఈ షేబా దేశం అనగా ఏదనేది లొకేట్ చేయలేకపోయారు. ఏమండి, మీరు ఎనీ బైబిల్ కామెంటరీ, కంకార్డెన్స్, డిక్షనరీ చూడండి. బైబిల్ పండితులు రకరకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారు. కొంతమంది బాంబే అన్నారు, కొంతమంది సౌత్ ఆఫ్రికా అన్నారు. ఎందుకంటే నిమళ్ళు, కోతులు ఇవన్నీ ఆమె గిఫ్ట్లుగా తెచ్చిందంటే ఆ రోజుల్లో నిమళ్ళు గల దేశము, కోతులు కలిగిన దేశము, తర్వాత రిచ్ బాగా సంపదలు, రకరకాల రత్న వజ్ర వైఢూర్యాలు, బంగారం విస్తారంగా తీసుకొచ్చింది. ఆ రోజుల్లో రత్నగర్భ భారతదేశంలో ఒక భాగమై ఉండొచ్చునని కాదు, ఆఫ్రికాలో వజ్రాల గనులు ఉన్నాయి, అక్కడి నుంచి అని రకరకాల. ఇందులో బైబిల్ పండితుల మధ్యలో ఏకాభిప్రాయము లేదు. కనుక నేను వెరీ సింపుల్గా చెప్పేస్తున్నాను, షేబ దేశం అనగా ఫలానాది అనే విషయంలో ఏకాభిప్రాయం లేదు. కనుక మనకు అది విషయం సరిగ్గా తెలీదు. దాని విషయం మనం వదిలేదు. ఇంకొక చరిత్రలో ఒక చోట నేను ఆ షేబా దేశ ప్రాణి కూడా సోల్మన్ రాజు చేసుకున్నాడని వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. నువ్వంతా కథలు కల్పించారు నాయన, అదంతా ఒట్టి మాటలు, చరిత్రకు ఆధారాలు లేవు. దాని విషయం మనం వదిలేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఎస్ ప్లీజ్ క్వశ్చన్. ప్రశ్నను స్వాగతిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీ పేరేంటండి? నా పేరు అజయ్ అండి. చిన్న అంటారు, వైజాగ్ లో ప్రసాద్ రెడ్డి ఫ్రెండ్ అండి. ఓకే చెప్పండి. ఇది 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం అన్నారండి. ఏ గ్రంథం బ్రదర్? మొదటి సమూయేలు గ్రంథం అండి. మొదటి సమూయేలు 8వ అధ్యాయం. చెప్పండి, విషయం ఏంటి? 28వ అధ్యాయంలో సౌలు వెళ్ళి ఒక స్త్రీతో సమూహం రప్పించమంటారు కదండి. అదే కర్ణపిశాచం సంగతి ఏంటి అంటారు, అంతే కదా? అవును కదా. అంటే ఒక భక్తుని ఎలా రప్పించగలిగింది అని చెప్పి. బ్రదర్ మంచిది. మీ టీవీ మ్యూట్ చేశారు కదా, మంచిది. అయితే బ్రదర్ ఒక విషయం వినండి, ఇందులో చిన్న అమాయకత్వం ఉంది. దయచేసి ఐ లవ్ యూ సో మచ్, ఐ ఆనర్ యూ. మీరు మరో విధంగా అన్యదా భావించకండి. కొన్ని లక్షల మంది ప్రశ్న కలిగి ఉన్నారు. ఇక్కడ చిన్న తిరకాసు, అది చెబితే మీరే నవ్వుతారు, మీకే నవ్వొచ్చేస్తుంది. ఇప్పుడు ఒక భక్తుని ఆత్మను కర్ణపిశాచి పాతాళం నుండి లేక పరదేశం నుండి ఎక్కడి నుంచైనా చచ్చిపోయిన వాళ్లను ఆ మృతుల లోకం నుండి ఒక భక్తుని ఆత్మను ఈ కర్ణపిశాచి రప్పించగలదా అని మనం ప్రశ్న అడుగుతున్నాం కదా. నేను దానికి అనుబంధంగా ఒక ప్రశ్న అడుగుతాను. భక్తుడు కాదు, భ్రష్టుడే అనుకోండి, భక్తిహీనుడే అనుకోండి, అవిశ్వాసి అనుకోండి, చచ్చిపోయి మృతుల లోకానికి వెళ్ళిపోయాడు. ఆ చచ్చిపోయిన భక్తిహీనుడైనా సరే కర్ణపిశాచి రప్పించగలదా? రప్పించడానికి అవకాశం లేదు. ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళని మృతుల లోకం నుంచి మళ్ళీ భూలోకానికి తీసుకురాగలిగే అవకాశం ఏ దయ్యానికైనా, ఏ కర్ణపిశాచికి, ఏ మాంత్రికుడికైనా ఉంటే పాతాళంలో ఆ మంటల్లో కాలుతూ ఎవరుంటారండి? మొత్తం పాతాళం ఖాళీ అయిపోతుంది. వాళ్ళను బయటికి తెచ్చే అవకాశం ఉంటే ఎవరు ఉండరు అందులో, అందరినీ బయటికి తెచ్చేస్తాడు సైతాన్. కానీ కర్ణపిశాచి పిలిస్తే భక్తుడు రాడు, భ్రష్టుడు రాడు, ఎవరు రారు, రాలేదంతే.
ఇక్కడ సమూయేలును ఆ కర్ణపిశాచం కలిసి రప్పించలేదు. ఈ విషయంలో నేను లోగడ ఒక ప్రసంగమే చేశాను. మా ఆఫీస్కి మీరు రాయండి, కర్ణపిశాచి విరిస్తే ప్రవక్తల ఆత్మలు వస్తాయా అనే విషయాన్ని నేను ఒక ప్రసంగం చేశాను. అదే టైటిల్. ఆ టైటిల్ మీద మా కార్యాలయం దొరుకుతుంది. అసలు ఈ కర్ణపిశాచి అనే మాటకి ఇంగ్లీష్ బైబిల్లో ఫెమిలియర్ స్పిరిట్ అని ఉంది. ఫెమిలియర్ స్పిరిట్ కలిగిన ఒక స్త్రీ అంటే ఒక దురాత్మతో స్నేహము చేసిన స్త్రీ. దీనికి ఫ్రెండ్ అయిన ఒక ఫాలన్ ఏంజల్ ఉన్నాడు. దీనికి ఫెమిలియర్ ఫాలన్ ఏంజల్ ఒక ఫ్రెండ్. ఈమె ఎవరు వచ్చి మా నాన్నని పిలువు, మా నాన్నమ్మని పిలువు, మా తాతయ్యని పిలువు అని ఎవడొచ్చి ఎవరిని పిలువమన్నా ఈమె అదే దురాత్మను పిలుస్తుంది. వచ్చేది దురాత్మే. మన తాతలు నానమ్మలు చచ్చిపోయిన వాళ్ళు ఎవ్వరూ రారు, భక్తులైనా రారు, భ్రష్టులైనా రారు. దీనికి ఫ్రెండ్ అయిన ఒక దయ్యం వస్తుంది. వచ్చి దురాత్మలకు మానవుల రహస్యాలని తెలుస్తాయి కనుక తెలిసిన విషయాలన్నీ చెబుతుంది. మనం భ్రమపడతాం, ఓ మా తాతగారు ఆత్మ వచ్చింది, సమూయేలు గారు ఆత్మ వచ్చింది, మనం భ్రమపడతాం. వాస్తవానికి వచ్చేది దీని దురాత్మ, దీని ఫ్రెండ్. అక్కడ సౌలు కూడా అదిరిపడ్డాడు. ఏంటంటే సౌలు ఎవరు వచ్చారు చెప్పు అని అంటే దుప్పటి కప్పుకున్న ముసలివాడు వచ్చాడు అని ఈమె షాక్ తిని ఒక మాట అడిగింది. అప్పటిదాకా సౌలు రాజు మారువేషంలో ఉన్నాడు. మారువేషంలో ఉంటే ఈమె గుర్తుపట్టలేదు. సౌలు రాజు అనుకుంటే అసలు ఈమె ఈ కర్ణపిశాచిని ఉపయోగించేదే కాదు. అంతకుముందు కర్ణపిశాచం గల వాళ్ళని చంపేయమని, దేశంలో తోలివేయమని చెప్పాడు సౌలు రాజు. రాజుగారు వచ్చాడు అనుకుంటే అసలు ఏమో బయటపడేది కాదు. నాకేం తెలుసు బాబు, నాకు తెలియదని దండం పెట్టేసేది. కానీ మామూలు మనిషి అనుకొని కర్ణపిశాచిని ప్రయోగించింది. అప్పుడు ఆ సమూయేలు ప్రవక్త రాగానే గట్టిగా కేక వేసి, నువ్వు రాజువా, సౌలు రాజువా అని అడిగింది. అంటే అర్థం ఏంటంటే సంథింగ్ ఎక్స్ట్రా ఆర్డినరీ హ్యాస్ హ్యాపెండ్. ఈమె ఎప్పుడు పిలిచినా దీని ఫ్రెండ్ ఒక దయ్యం వస్తుంది. ఇవాళ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఎన్నడూ లేని విధంగా అసలు ప్రవక్త వచ్చాడు. దాని బ్రతుకు కాలంలో ఎప్పుడు జరగని అద్భుతం అది. ఎందరో వచ్చారు, ఆ తాతను ఈ నాన్నమ్మని రప్పించమన్నారు. ఈ దయ్యం వచ్చి నాటకమాడు వెళ్ళిపోయింది, ఇది డబ్బులు తీసుకుంది. ఎప్పుడూ రాని విధంగా ఒక రియల్ డెడ్ స్పిరిట్, రియల్ హ్యూమన్ డెడ్ స్పిరిట్ వచ్చింది. ఎప్పుడు రాలా. దేవుడు ఇంటర్ఫియర్ అయితే తప్ప అసలు ప్రవక్త రాడు. దేవుడు ఇంటర్ఫియర్ అయ్యాడంటే వచ్చినవాడు సామాన్యుడు కాదు, ఇశ్రాయేలుకు రాజు అయి ఉంటాడని ఆమె కామన్ సెన్స్ పనిచేసి బిగ్గరగా కేక వేసి, నువ్వు సౌలు రాజువా అని అంటే వణికిపోయింది. అప్పుడు సౌలు భయపడకు, నేను సౌలునే, నువ్వేం చూశావు అంటే ఇట్లా సమూయేలు ప్రవక్త వచ్చాడు. అప్పుడు సాష్టాంగపడ్డాడు. అసలు విషయం ఏంటంటే కర్ణపిశాచి పిలిస్తే ఎవరి ఆత్మలు రావు. ఎప్పుడు అది పిలిస్తే ఏ ఆత్మ రాలేదు. ఈ ఒక్క అకేషన్ మాత్రం యెహోవా దేవుడు ఇంటర్ఫియర్ అయినందుకు రియల్ శామ్యూయల్ వచ్చాడు. ఈమె పిలిచినందుకు రాలేదు, దేవుడు పంపితే వచ్చాడు. అందుకే ఆ కర్ణపిశాచం గల స్త్రీ గడగడలాడిపోయింది. మామూలుగా చచ్చిపోయిన వాళ్ళ ప్రవక్తలను తెచ్చే శక్తి దానికి ఉంటే అది భయపడడం ఎందుకు, కేక పెట్టడం ఎందుకు? అదే కీలకం. ఈ సంగతి మీకు అర్థమైందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ అ గుడ్ క్వశ్చన్. నౌ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ ప్లీజ్, ఎస్ ప్లీజ్. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి చెప్పండి మీ సమస్య. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. తన సహోదరుడు మరణకరం కాని పాపము చేయగా ఎవడైనా చూసిన అతడు వేడుకొని అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవం దయచేయను. మరణకరమైన పాపము కలదు. అదే 17వ వచనంలో అయితే మరణకరము కాని పాపము కలదు అంటే మరణకరమైన పాపము, మరణకరం కాని పాపము. దాని గురించి కొంచెం క్లారిటీ ఇస్తాను. మీ టీవీ సౌండ్ తక్కువ చేయండి దయచేసి. ఓకే సార్. ఇప్పుడు చెప్తున్నా వినండి, దయచేసి ఆలకించండి. చాలా మంది, లక్షలాది కోట్లాది మంది క్రైస్తవులకు ఇదే ప్రశ్న ఉంది. చాలాసార్లు మేము పబ్లిక్గా సభల్లో కూడా ఓపెన్ క్వశ్చన్ ఆన్సర్ ఫోరం నిర్వహిస్తాం. ఎనీబడి కెన్ కమ్ విత్ ఎనీ క్వశ్చన్ అండ్ రిసీవ్ అన్ ఆన్సర్ అండ్ బీ బిల్ట్ అప్ ఇన్ ఫెయిత్.
ఎవరైనా ఏ ప్రశ్న అయినా తేవచ్చని బహిరంగ సభల్లో కూడా మేము నిర్వహిస్తూ ఉంటుండగా అనేక మందికి ఇదే ప్రశ్న ఉంది. కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉన్నాయి. కయ్యనుకు భార్య ఎక్కడ దొరికింది మొదలుకొని ఇది కూడా ఒకటి. అందులో ఈ మరణకరమైన పాపం ఏమిటి, మరణకరం కాని పాపం ఏమిటి, టూకీగా సమాధానం చెప్తాను, ఆలకించండి. ధర్మశాస్త్రములో వ్యభిచరించరాదు అనే మాట ఆజ్ఞ ఉన్నది, నరహత్య చేయవద్దని ఉన్నది. దావీదు మహారాజు ఈ 2 తప్పులు చేసినట్టు ఒప్పుకున్నాడు. పర్సనల్గా తన చేతితో కత్తితో పొడిచి కానీ నరికి కానీ ఊరియాను చంపలేదు, కానీ అతడు చచ్చే ఏర్పాటు చేశాడు. ఊరియా చంపబడేటట్లుగా ఏర్పాటు చేశాడు కనుక రక్తాపరాధము నుండి నన్ను విడిపించుమని 51వ కీర్తనలో ప్రార్థన చేశాడు. అంటే నేను ఐఎమ్ మర్డరర్ అని ఒప్పుకుంటున్నాడు దావీదు. ఇక వ్యభిచారం అయితే చేశాడు బత్షెబతో మనకు తెలుసు. ఈ 2 పాపాలను దేవుడు క్షమించాడు. సంసోను కూడా వేశ్య దగ్గర చేరాడు, స్త్రీలోలుడుగా జీవించాడు, దేవుడు క్షమించాడు. అయితే కోరహు, దాతాను, అబీరాము, బిలాము వీళ్ళ సంగతి మీరు ఏమంటారు ఆలోచించండి. దావీదు ఒక పరస్త్రీతో, పొరుగు అనే భార్యతో శారీరకంగా పాపం చేశాడు. బహు ఘోరమైన విషయం, చెప్పుకోవడానికే మనకు సిగ్గుచేటు. అటువంటి పాపం చేసిన వాడిని దావీదును ప్రక్కన పెడదాం, ఇటు పక్కన కోరహును పెడదాం. ఇప్పుడు క్రైస్తవ సమాజం అంతటినీ మనము అభిప్రాయ సేకరణ చేద్దాం. క్రైస్తవులారా, ఈ ఇద్దట్లో ఎవరు మీ దృష్టికి ఘోర పాపులు అని అడుగుదాం. ఓటు వేయండి. ఎక్కువ పాపి ఎవరు, తక్కువ పాపి ఎవరు, ఎవరు టాలరబుల్గా పాపం చేశాడు, ఎవడు అన్టాలరబుల్గా అసలు క్షమించడానికి అన్ఫర్గివబుల్ సిన్ ఎవరు చేశారు అని అడిగితే క్రైస్తవులందరూ కూడా దావీదునే రాళ్ళేసి కొట్టాలి, అసలు ఘోరమైన పాపం చేశాడు, అభవిష్యమైన కానీ అమాయకుడిని పొట్టలు పెట్టుకుని చంపాడు, అతను భార్యను తీసుకొని పాపం చేశాడు అని దావీదు మీద రాళ్ళేస్తారు. కోరహు ఏం పాపం చేశాడు? అతడు వ్యభిచారం చేయలేదు, నరహత్య చేయలేదు, అబద్ధం ఆడలేదు, పొరుగువాని సొత్తు ఆశించలేదు, విగ్రహారాధన చేయలేదు. ఏం తప్పు చేశాడు కోరహు? పాతాళములోనికి సజీవంగా ప్రాణములతోనే కూలిపోయాడు. అసలు రికవరీ లేకుండా దేవుడు అతన్ని శిక్షించేశాడు. గనక ఇక్కడ ఏదో ఒక పాయింట్ మనం మిస్ అవుతున్నాం. వ్యభిచారము కంటే నరహత్య కంటే ఘోర పాపం ఏమున్నదండి? అసలు ఊహించడానికి అది ఇంకేం పాపం ఉంది? అంత ఘోర పాపములనే క్షమించగలిగిన దేవుడు కోరహును క్షమించలేకపోయాడు. కారణం ఏంటంటే సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మోషే కోరహును పిలిచాడు. యెహోవా సన్నిధికి వచ్చేసాయి కోరహు, ఎవరు పరిశుద్ధురో దేవుని చిత్తంలో ఎవరున్నారో దేవుణ్ణి అడుగుదాము రా అంటే మేము రాము, మా మీద నీ పెత్తనమా, బోడి పెత్తనమా, నీకు ఈ అధికారం ఒకటి కావాలన్నా మేము రాము పొమ్మన్నాడు. దేవుడు క్షమించలేని తప్పేంటంటే మారు మనస్సు పొందుటకు నిరాకరించడం. అది క్షమించలేనటువంటి పాపం. ఏ పాపము చేసినా దేవుడు క్షమించగలడు. ఎంత ఘోర పాపినైనా వాడు పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. కానీ పశ్చాత్తాపడడానికే నిరాకరించాడు అనుకోండి, నేను తప్పు చేశాను, నేను ఒప్పుకోను, నేను ఏడవను, నేను ప్రార్థన చెయ్యను, దేవా నన్ను క్షమించమని నేను వేడుకోను, నేను తప్పు చేశాను అని సమర్థించుకుంటే క్షమించడానికి దేవునికి అవకాశం ఉండదు. దేవుడు దయగలవాడు గనుక క్షమించడానికే ఇష్టపడతాడు. కానీ వాడు అప్లికేషనే పెట్టుకోలేదుగా ఎలా క్షమిస్తాడు? అదన్నమాట సంగతి. మరణకరమైన పాపం ఏమిటంటే చేసిన పాపముల విషయము పశ్చాత్తాపము లేకుండా, మారు మనసు పొందకుండా, క్షమాపణ కొరకు దేవుని వేడుకోకుండా మొండికేయడం క్షమించరాని పాపం. కోరహు, దాతాను, అబీరాములు కానీ బిలాము వీళ్ళెవరైనా చేసిన పాపం ఏంటంటే తప్పు చేశారు, దాన్ని ఒప్పుకోలేదు, దాన్ని కప్పుకున్నారు, దాన్ని సమర్థించుకున్నారు, అదే తప్పులో మొండిగా కొనసాగారు. క్షమిద్దామని దేవుడు కూర్చున్నాడు, క్షమించమని అర్జీ పెట్టుకుంటే, అప్లికేషన్
పెడితే క్షమిస్తాడేమో, క్షమిద్దామని దేవుడు అనుకుంటున్నాడు. కానీ నన్ను క్షమించి ప్రభువా నేను తప్పు చేశాను అనే అర్జీ సహితం దేవుని దగ్గరికి రానే లేదు. అప్లై చేయనప్పుడు బ్యాంకు వాడు లోన్ ఎలాగిస్తాడు? అప్లై చేయకపోతే కంపెనీ వాడు జాబ్ ఎలాగిస్తాడు? క్షమించు ప్రభువాని వేడుకోకపోతే ఎంత దయగల దేవుడని ఎలా క్షమిస్తాడు? కనుక మరణకరమైన పాపం ఏమిటంటే, నేను పాపినని ఒప్పుకొని పశ్చాత్తాపడి అయ్యా నన్ను క్షమించమని పగిలిన గుండెలతో రోధించకపోవడం అది క్షమించలేనటువంటి పాపం. కనుక సత్యం మీకు అర్థమైందని భావిస్తున్నాను. ప్రియులారా, మనమందరం కూడా ఎల్లప్పుడూ కూడా యథార్థంగా స్వపరీక్ష చేసుకోవాలి, మన తప్పులు ఒప్పుకోవాలి. దేవుడు తప్పక దాన్ని క్షమిస్తాను. దయచేసి మీ ప్రశ్న కొరకు నేను వెయిట్ చేస్తున్నాను. ఓవర్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. గారితో మాట్లాడాలండి. మీ టీవీ మీద నేను కనిపించడం లేదా? చెప్పండి. మరి ఒక ప్రశ్న, నేను ఇందుకు ముందు సమాధానం చక్కగా చెప్పారు మీరు, బాగుంది. ఓకే, మీరే రెండో క్వశ్చన్ అడుగుతున్నారా? మీ పేరేంటి? ఎక్కడ? కర్నూలా? లేదు, నా పేరు మణి అండి, నేను వేరు. ఇప్పుడు అబ్రహాం సంతానము మన ఇస్సాకు ఇస్మాయిల్ కదండి? అవును కదా. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు ఇప్పుడు ఇంచుమించుగా ముస్లిమ్స్ వీళ్ళందరినీ, మరియమ్మని, మోషేని, వీళ్ళందరినీ ఒప్పుకుంటారు, అన్ని బాగానే ఉంటాయి. ఇంత వేరు ఇప్పుడు ఇంత డిస్పారిటీ ఎందుకు వచ్చిందండి? ఒక రెండు వర్గాలుగా ఎందుకు వచ్చింది కొంచెం వివరించి చెప్పాలి, నాకు కావాల్సింది. మంచిది. ఇప్పుడు ఒక మాట, మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ముస్లిం సోదరులకు క్రైస్తవుల నుండి, యూదుల నుండి ఇంత విభేదం ఎందుకు వచ్చింది అంటున్నారు, అదేనా? అదేనండి. సరే, ఒక విషయం గమనించాలి. మొట్టమొదటి సంగతి, దేవుడు ఆదాము హవ్వలకు చేసిన వాగ్దానము ఎక్కడ? ఏదెను తోటలో, ఆదికాండం 3:15లో ఆదాము హవ్వలకు చేసిన వాగ్దానం ఏంటంటే, స్త్రీ సంతానముగా, పురుష ప్రమేయము లేకుండా స్త్రీ సంతానముగా ఒక పరిశుద్ధుడు పుట్టి సర్పం యొక్క తలను మీద కొడతాడు, తలను చితగొడతాడు, అంటే సాతానును నశింపజేస్తాడు. అలాగే సాతాను తెచ్చిపెట్టిన ఈ పాపమును, నాశనమును తొలగించడానికి పురుష ప్రమేయం లేకుండా ఒక పవిత్రమైన కన్యక గర్భాన రక్షకుడు పుడతాడని ఆదికాండం 3:15లో దేవుడు చెప్పిన మాట. ఆ స్త్రీ సంతానము భూమి మీదకి రావడానికి, విమానం దిగడానికి విమానాశ్రయం లాగా, హెలికాప్టర్ దిగడానికి హెలిప్యాడ్ లాగా, రక్షకుడు అవతరించడానికి ఇజ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఇస్రాయేలు జనాంగమును నిర్మించడానికి అబ్రహాము శారాల ద్వారా ఇస్సాకును పుట్టించాడు. ఇస్సాకులో నుండి మళ్ళీ యాకోబు ఇస్రాయేలు వచ్చాడు. ఆ ఇస్రాయేల్లో నుండి 12 గోత్రాలు ఇస్రాయేలు జనాంగం, అందులో రక్షకుడు పుట్టాడు. ఇది చరిత్ర. ఇప్పుడు అబ్రహాము సంతానమైన ఇస్సాకు, ఇస్సాకు సంతానమైన యాకోబు ఇస్రాయేలు, అందులో యూదా గోత్రం, అక్కడ ఆదికాండం 3:15లో చెప్పిన స్త్రీ సంతానం పుట్టాడు. ఈ లీనేజ్ కాకుండా మిగతా అన్య జనాంగములందరూ సమానమే. భారతీయులు కానీ, ద్రావిడులు, ఆర్యులు, అరబ్ సోదరులు, తర్వాత ఆఫ్రికన్ ఆంగ్లో సాక్సన్ పీపుల్, మంగోలియన్ పీపుల్, ఎవరైనా సరే, ఆల్ అదర్ నేషన్స్ ఆఫ్ ద వరల్డ్ కమ్ అండర్ వన్ కేటగిరీ. వాళ్ళు జెంటైల్స్ అంటామన్నమాట. జ్యూ అండ్ జెంటైల్, ఇదే బైఫర్కేషన్. మొత్తం మానవ జాతిని దేవుడు 2 వర్గాలుగా విడగొట్టాడు. యూదుడు కానీ, యూదేతరుడు కానీ. యూదుడు అనగా ఎవరంటే, రక్షకుడిని మనకు అందించడానికి దేవుడు నిర్మించిన జాతి యూదు జాతి. యూదులు గానులు మొత్తం జెంటైల్సే. కనుక ఆరియన్స్, ద్రవిడియన్స్, మంగోలియన్స్, ఆంగ్లో సాక్సన్ పీపుల్, అరబ్ పీపుల్, ఆల్ యూరోపియన్ రేస్ అందరూ కూడా జెంటైల్సే. ఇక ఇందులో డిఫరెన్స్ ఏమొచ్చింది అని అంటే, ఒక విషయం ఏంటంటే, ఈ
క్రీస్తు శకము 6వ శతాబ్దం కనుక ఇస్లాం లేదు. ఆ తర్వాత మహమ్మద్ ప్రవక్త గారు నాకు ఒక దేవదూత కనపడ్డాడు, నాకు రెవల్యూషన్ కలిగింది, పైనుండి దేవుడు ఖురాన్ అనే పరిశుద్ధ పవిత్ర గ్రంథాన్ని దేవుడు పంపించాడు. ఈ గ్రంథం ప్రకారం ఇంకొక ఆఖరి ప్రవక్త రావాలి, ఆ ప్రవక్తను నేనే అని ఈ ఇత్యాది విశ్వాసాన్ని డెవలప్ చేసిన తర్వాత అంతకుముందు ఉన్నటువంటి యూదులు ఈ మతాన్ని అంగీకరించడానికి అవకాశం లేదు. క్రైస్తవులు ఇస్లాంని అంగీకరించడానికి అవకాశం లేదు. ఎందుకంటే క్రైస్తవులకు అర్థమైనంత వరకు, మాకు తెలిసినంత వరకు యేసుక్రీస్తు తర్వాత ఇంకో కొత్త ప్రవక్త వస్తాడు, కొత్త గ్రంథం వస్తుందని బైబిల్లో ఎక్కడా మాకు కనబడలేదు. ఈ విషయం ఎన్నోసార్లు పబ్లిక్ డిబేట్లో చెప్పాం. అయితే ఆఖరణ మా ప్రవక్తని అందరు అంగీకరించాలి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అంగీకరించాలని ఇస్లాం సోదరులు, ముస్లిం సోదరులు వాదిస్తున్నారు, నమ్ముతున్నారు. వారికి అలా నమ్మే హక్కు ఉంది. వీ హ్యావ్ నో అబ్జెక్షన్. వారు నమ్మినటువంటి ప్రవక్త మహమ్మద్ అలైహిస్సలాం, పీస్ బీ ఆన్ హిమ్, వారే అంతిమ ప్రవక్త. ఖురాన్ షరీఫ్ అంతిమ పరిశుద్ధ గ్రంథం, ద లాస్ట్ టెస్టమెంట్ ఆఫ్ గాడ్ అని నమ్మే హక్కు ముస్లిం సోదరులకు ఉన్నది. వారిని మేము ఆబ్జెక్ట్ చేయం. కానీ అలా నమ్మడానికి మాకు ఆస్కారం లేదు. మహమ్మద్ గారనే ప్రవక్త వస్తాడని, ఖురాన్ షరీఫ్ అనే గ్రంథం వస్తుందని యూదులకు వాళ్ళ లేఖనాల్లో కనపడలేదు, క్రైస్తవులమైన మాకు బైబిల్లో కనబడలేదు. కనుక మేము నమ్మే అవకాశం లేదు. అందుచేత ఈ డిస్పారిటీ వచ్చింది, ఈ క్లాష్ వచ్చింది, అంతరం, ఈ భేదం ఏర్పడింది. మరి వారు అబ్రహామును ఒప్పుకుంటారు, ప్రవక్తలను ఒప్పుకుంటారు, అందరినీ ఒప్పుకుంటారు అని మీరు అంటున్నారు. మరి ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, అహరోన్ అని పేర్లు చెప్పడమే చాలా, పేర్లు చెప్తే ఒప్పుకున్నట్ట. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, మోషే యెహోవా దేవుడు అని పిలిచారు. అల్లాహ్ అనే నామం వాళ్ళకి తెలియదు. ఆ పేర్లు మనం చెప్పుకొని వాళ్ళ దేవుని పేరు యెహోవా కాదు అల్లాహ్ అని చెప్తే మోషే ఎలా ఒప్పుకుంటాడు, అబ్రహాం ఎలా ఒప్పుకుంటాడు? అబ్రహాం లేచి వచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఏమైనా నా పేరు చెప్పుకుంటున్నారు, యెహోవా దేవుని కాకుండా అల్లాహ్ అంటున్నారు ఏమిటి అంటాడు అబ్రహాం. అబ్రహాము దేవుని అల్లాహ్ అని పిలవలేదు, యెహోవా అని పిలిచాడు. మోషే దేవుని యెహోవా అని పిలిచాడు. కనుక దైవనామము దగ్గరే భేదం వచ్చింది. కనుక యూదులు కానీ క్రైస్తవులు కానీ ఇస్లాం వాదన ఒప్పుకోరు. వారి వాదన వాళ్ళు నమ్ముకోవచ్చు, కానీ క్రైస్తవులు మనం మేము అంగీకరించలేం, యూదులు అంగీకరించలేరు. దట్ ఈస్ ద రీజన్. చిన్న బ్రేక్ తీసుకుందాం. మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను ఒక బ్రేక్ తర్వాత. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా. ఎండవానాలనియు జడిసి ఎంతకాలము మూలనుండు, ఎండవానాలనియు జడిసి ఎంతకాలము మూలనుండు, కండలను ప్రేమింతువేమన్నా. ఈ మట్టి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా.
This is Daryalatippa of Pondicherry. Located in the southern part of India. Most of the people residing here are fishermen, and their sole livelihood is from fishing. Midnight 2 o'clock, a great catastrophe struck in their lives. They all stood helplessly as a vicious fire burned their thatched hutments and even their nets. Though they could save their lives, they lost everything and were left shattered while their homes and livelihood was burned to ashes. Snehashila Charitable Trust, with its limited sources, swung into action by providing basic needs, that is clothing. 12 గంటలు అయిందండి. అందరూ నిశ్శబ్దంగా పడుతున్నారు. ఎవరూ కూడా అందరం అసలు బయటకు రాలేదండి. అయితే పిల్లలు ఏదో చేతలేకపోయి నుంచి మంటలో 3 ఇళ్ళు ఒకేసారి కాలిపోవడంలో చూసి కేకలు ఇస్తే మేమందరం బయటకు వచ్చాము. ఏమి కూడా చీర కూడా మేము తీసుకోలేము. అసలు అలా నిచ్చానికి అలా ఉండిపోయాడు మంటలో. ఆ చెట్లు పైకి వెళ్ళిపోయినాయండి మనకి ఒకేసారి అలా చేసుకుని మొత్తానికి కాలిపోయినాయండి. ఆ కారు రాకపోతే అండి అవి కూడా ఆడటానికి దారి లేపానండి. అయితే బిడ్డలు తీసుకుంటూనే మేము చాలా బాధపడ్డామండి. మూట కట్టుకుని తీసివేసామండి. ఏ దారి లేదు, తిండి లేక బియ్యం మాడిపోయి పప్పులు ఉప్పులు అన్నీ కాలిపోయి, డబ్బులు కాలిపోయి, సామాన్లు కాలిపోయి నానా బాధపడ్డామండి. అయితే ఏదో భగవంతుడు ఆ ప్రభుత్వం నాయన తండ్రి యేసయ్య మాకు సహాయం చేసాడండి. మా వంతుకు కప్పుకోమని ఏదో మీకు కలిగిందని మాకు ఇచ్చారు. అది మీ అందరికీ వందనాలు. మాకు తెలియదు. 12 గంటల రేపు కాడ మాకు ఫోన్ చేశారండి. మాకు తెలియదు. మా భర్తనేమో వైజాగ్లో పెట్టారు. నేనేమో అతను చూడగానే నేను వెళ్ళానండి. ఆ రాత్రి మధ్యాహ్నం వచ్చేటప్పటికి 12 గంటలకి వెళ్దామని ఎప్పటికి మళ్ళీ 4 o'clock వచ్చేసామండి. మేము అంతవరకు ఆ ఇల్లు కూడా ఎలాగా ఇది ఉందో మాకు తెలియదండి. మొత్తం కట్టుకున్న గుడ్డ కూడా మిగలదండి. బట్టలు లేని వాళ్ళు కల్లా మాకు సరిపెట్టారండి. మాకు వందనాలండి. మాకు This act of love has brought much hope in their lives. We welcome you to be part of this social responsibility. Please do contact us for more details. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మంచిది. వీక్షకులు ప్రేక్షకులందరికీ మరోసారి స్వాగతం, సుస్వాగతం. కల్వరీ టీవీ ఛానల్ లైవ్ ఫోన్ ఇన్ షో మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఇప్పుడు లైన్లో ఉన్న సోదరుడు బ్రదర్ కల్వరి గారు, మీరు మీ టీవీ సౌండ్ బాగా తగ్గించేసేయండి, మ్యూట్ చేయండి. యా, మంచిది. వీక్షకులందరూ కూడా దయచేసి ఆలకించండి. కల్వరి అనే సహోదరుడు చక్కని ప్రశ్నలు లేవనెత్తినాడు. భూమి మీద మొట్టమొదట రాయబడిన గ్రంథం ఏది అని. ఒక విషయం చెబుతాను వినండి. భూమి మీద గ్రంథముగా వ్రాయబడిన మొట్టమొదటి గ్రంథము క్యూనిఫామ్ లిపిలో మెసొపొటేమియన్ పురాణము రాయబడింది. గిల్గమేష్ పురాణం, దట్ ఈస్ ద ఓల్డెస్ట్ బుక్ ఇన్ ద హోల్ వరల్డ్. గిల్గమేష్ పురాణము అనేది ఇప్పటికీ మీరు బాగ్దాద్ మ్యూజియంకు వెళితే అక్కడ మీకు కనబడుతుంది. అందులో హనోకు పరలోకానికి తీసుకుపోబడము, నోవహు కాలము జలప్రళయం రావడము, ఆ విషయాలన్నీ కూడా గిల్గమేష్ పురాణంలో చెప్పబడ్డాయి. బైబిల్ కంటే చాలా ముందు ఆ పురాణం ఎలా రాశారంటే అప్పుడు
పేపర్ లేదు, తాళపత్రాలు లేవు, ఏమీ లేవు. మట్టి పలకలు, మట్టి రేగడి మన్నుతో పలకలు చేసి దాని మీద పచ్చిగా ఉన్నప్పుడే పుల్లతో రాత రాసి దాన్ని కుమ్మరి బట్టిలో కాల్చినప్పుడు ఎండినప్పుడు ఆ గట్టిపడి ఆ రాత మిగిలిపోయింది. ఆ పాత గ్రంథాలు గిల్గమేష్ పురాణం అనేది ఉంది. ఆ తర్వాత వేదములు రాయబడ్డవి. వేదముల తర్వాత బైబిల్లోని ఆది కాండం రాయబడింది. ఇది ఆర్డర్ ఆఫ్ రైటింగ్ ద హోలీ బుక్స్ ఇన్ దిస్ వరల్డ్. ఎస్ ప్లీజ్. ఎవరండి? ప్రశ్న చెప్పండి దయచేసి. రంజిత్ గారితో మాట్లాడాలండి. రంజిత్ గారే మాట్లాడుతున్నాను, చెప్పండి మీ ప్రశ్న. వెరీ గుడ్. మరణాత బ్రదర్, మరణాత చెప్పండి. యేసు ప్రభు గారు, చెప్పండి. నా పేరు అబ్రహాం అన్న, గుంటూరు. చాలా సంతోషం అబ్రహాం గారు, చెప్పండి మీ ప్రశ్న ఏంటి? బైబిల్ మిత్ర సంఘస్థుని, దేవదాసయ్య గారి శిష్యుడు. మీరు మారనాథ అన్నప్పుడే నాకు తెలిసిపోయింది దేవదాసయ్య గారి బోధలో పెరిగారని. ప్రసంగం ఎక్కువ ఇంట్రెస్ట్ గా వింటానండి నేను. చాలా సంతోషం. బైబిల్ మిషన్ కి అభిమాని నేను కూడా. చెప్పండి. సరే అన్నా, ఇప్పుడు యేసు ప్రభు మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు కదా. అవును. కానీ ఇదేందన్నా బిల్డింగ్లు కట్టించుకోవటము, ఆలయాలు కట్టించుకోవటం, కోట్లు పెట్టి ఆలయాలు కట్టించుకుంటున్నారు. ఆ సంఘం వాళ్ళు కూడా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఇది ఒక ప్రశ్న అన్నా నాకు. మంచి ఒక మాట చెప్పనా? పరుగు పందెంలో ఒకరు గెలవాలంటే మిగతా వాళ్ళు ఓడిపోవడం తప్పదు కదా. కనుక ధనాపేక్ష లేకుండా సేవ చేస్తున్న నీలాంటి నాలాంటి వాళ్ళకు బహుమానం రావాలంటే అట్లాంటి ధనాపేక్ష పనులు ఉండడం మంచిది. వాళ్ళని అభినందిద్దాం. వాళ్ళు అలాగే ఉంటే మనకు బహుమానం వేసే ఇచ్చేస్తారు. సరేనా? ఇంకోటనా, ఏసై లోకంలో సంచరించేటప్పుడు ఎవరికి ఈ లోకంలో తండ్రి అని పేరు పెట్టవద్దు, పరలోకం ఉందన్న మన తండ్రి ఉన్నాడు, నేను మీకు సహోదరుని అని చెప్పారు కదా. రెవరెండ్లు, పాస్టర్లు, బిషప్లు పేర్లు పెట్టుకున్నాయి. ఇదేనా? మంచిది. అయితే బ్రదర్ దేవదాసయ్య గారు కూడా నేను దేవునికి దాసుని అన్నాడు. అవును కదా. పాస్టర్ అని పేరు కూడా నాకు పెట్టొద్దు అన్నాడు. అవును. ఇప్పుడు మా సంఘస్థులు పెద్ద యజమానులు కూడా డాక్టర్ల బిరుదులు తగిలించుకుంటున్నారు. మంచిది. మీరు ప్రశ్న అడిగారు, నేను చెప్తాను వినండి. మొట్టమొదటి విషయం ఏమిటంటే, పౌలు భక్తుడు ఒక మాట అన్నాడు, మీకు ఉపదేశకులు చాలా మంది ఉన్నను. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మను కంటిని అన్నాడు. అంటే నేను మీకు తండ్రిని అనే భావమే ఆయన అక్కడ వ్యక్తం చేస్తున్నాడు. మీరు మత్తయి సువార్త 23వ అధ్యాయాన్ని ఎత్తి చెప్పారు. మరి అక్కడేమో మీరు తండ్రులని పిలువబడవద్దు, బోధకులని పిలువబడవద్దు, 23వ అధ్యాయం 8-9 వచనాలు మీరు ఉటంకించారు. అయితే బ్రదర్, ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే, పౌలు భక్తుడు మనకు మాదిరి పురుషుడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి అని పౌలు ఒక్కడే అనగలిగాడు. కనుక మనం ఏది చేయాలో ఏది చేయకూడదో పౌలే మనకు గీటు రాయి. మరి మీరెవరు తండ్రులు కాదు, మీరు తండ్రులని పిలువబడవద్దని దేవుడు యేసుప్రభు వారు అన్నాక, పౌలు భక్తులుండి మీకు తండ్రులు అనేకులు లేరు, నేను మిమ్మల్ని కన్నాను, నేను మీకు తండ్రిని అని చెప్పుకోవడం, తిమోతి నాకు నిజమైన కుమారుడు, తీతు నాకు నిజమైన ప్రియమైన కుమారుడు అని చెప్పడం, మీరందరూ నాకు పిల్లలని అని ప్రియమైన పిల్లలని చెప్పడం. మరి యేసు ప్రభు ఆజ్ఞను పౌలు ఉల్లంఘించినట్లు అవుతుందా అంటే కాదు. యేసు మాటను పౌలు ఎన్నడూ ఉల్లంఘించలేదు. తండ్రులను పిలుచుకోవద్దని యేసు అన్నాడు, కానీ నేను తండ్రిని పౌలు చెప్పుకున్నాడు. మరి పౌలు అవిధేయుడు కాదు. దీన్ని ఎలాగ మనం సాల్వ్ చేయాలి అంటే ఒక విషయం వినాలి. నేను తండ్రిని అని చెప్పుకోవడానికి మీరు ఆశపడొద్దు, దానికి ఎక్కువగా మీరు దాని మీద స్ట్రెస్, దాని మీద ఒత్తిడి చేయొద్దు, అంతే తప్ప తండ్రి అని పిలవడమే పాపమని కాదు. బోధకుడు అని కూడా మీరు పిలుచుకోవద్దని అక్కడే యేసు ప్రభువారు చెప్పారు. కానీ నేను బోధకుడిని అని పౌలు భక్తుడే చెప్పుకున్నాడు. పౌలు భక్తుడు క్లియర్గా మరి ఆయన చెప్పుకున్నది ఏంటంటే, నేను బోధకుడుగా నియమించబడి తిని, నేను
ఉపదేశకుడుగా నేను మీ కొరకు నేను నియమించబడి తిని అని చెబుతారు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. 2వ తిమోతి 1:11. ఈ సువార్త విషయంలో నేను బోధకుడను గాను ప్రకటించువాడు గాను అపోస్తలుడు గాను నియమించబడితున్నా అన్నాడు. కనుక మీరు బోధకుడు కాదు, క్రీస్తు ఒక్కడే మీకు గురువు, తండ్రి మీరు కాదు, దేవుడు ఒక్కడే మీ తండ్రి అన్నాక మళ్ళీ తండ్రిని అంటాడు, బోధకుడిని అంటాడు. అంటే అర్థం ఏంటంటే బిరుదుల కొరకు ఎక్కువ ఆశ పెట్టుకోకండి, మీ పని మీరు చేయండి. యాక్చువల్గా ఆ బిరుదులు ఏవి కూడా మీకు గర్వకారణం కాదు, పని ముగించడమే మీకు గర్వకారణం. కనుక ఈ బిరుదులు పెట్టుకొని డబ్బా వాయించుకోవద్దనే విషయం ప్రభువు చెప్పారు తప్ప టోటల్గా నిషిద్ధమని కాదు. మీరు అన్నది కరెక్టే. ఈ డాక్టరేట్లు ఒకటి, డాక్టర్ అంటాడు ఏది కనిపెట్టాడు, ఏమి రీసెర్చ్, ఏమి థీసిస్ రాశాడు, అంతవరకు తెలియని గొప్ప సంగతిని ఏం వెలికి తీశాడు, ఎవరు చేయని గొప్ప సేవని ఏం చేశాడు, ఎన్ని వేల ఆత్మలు వచ్చినాయి, ఎన్ని సంఘాలు కట్టబడ్డాయి, ఏమీ లేనివాడు. ఆదివారం 3 కలిసి రొట్టె విరుచుకోలేనివాడు కూడా ఈ రోజుల్లో బిషపు, రెవరెండు, డాక్టరు అన్నీ అయిపోతున్నాడు. ఈ బిరుదులు అనేవి ఒక బురదలాగా, జిగట బురదలాగా మొత్తం పట్టుకుని ఈనాడు సంఘాన్ని. బిరుదుల వెంట పరుగులు తీయకండి, దేవుడు అప్పగించిన పని ముగించడం మీ దృష్టి పెట్టండి అనే సందేశం యేసుప్రభు ఇచ్చాడు. కానీ అసలు ఇప్పుడు ఎవరూ మనకు తండ్రిగా ఉండకూడదని కాదు, దేవదాసయ్య గారే ఉన్నారు. నన్ను తండ్రిగా మీరు అనొద్దు, నన్ను దేవుని దాసుని అంతే, నన్ను పాస్టర్ కూడా అనొద్దని అయ్యగారు అన్నారు. కానీ మనం ఆయన్ని చాలా అభిమానంగా ఫాదర్ ముంగనూరు దేవదాసయ్య గారని చెప్పుకుంటున్నాం. అయ్యగారు తండ్రి గారని మనం చెప్పుకుంటున్నాం. అయ్యగారన్నా తండ్రి అన్న అర్థమే దానికి. కనుక అయ్యగారు అయితే నన్ను పిలవద్దు అన్నారు, కానీ మనం ప్రేమగా పిలుచుకుంటున్నాం. ఆ అభిమానంతో పిలుచుకోవడం వేరు. కానీ ఎవరికి మన మీద అభిమానం లేకపోయినా బలవంతంగా నేనే డాక్టర్ అని చెప్పుకొని అందరిని ఎత్తున రుద్దటం అనేది చాలా, అది ఎంతైనా గర్హనీయము, ఖండించదగినటువంటి విషయం. దాన్ని మేము గర్హిస్తున్నాం. కనుక మాకు ఏ బిరుదులు వద్దండి, నేను చెప్పుకుంటాను, బాబు నేను దేవుని సేవకుణ్ణి, ఐఎమ్ మ్యాన్ ఆఫ్ గాడ్, సర్వెంట్ ఆఫ్ గాడ్ అని చెప్పుకుంటా. నా అభిమానులు మాత్రం నాకు కొన్ని బిరుదులు పెడతారు, వద్దన్నా వినరు, అది వాళ్ళ అభిమానం, దాన్ని నేను బాధ్యుని కాదు. నాకు మాత్రం ఏ బిరుదు వద్దు. దేవుని సేవకుడు రంజిత్ తోఫీర్ అంటే వచ్చినంత సంతోషం నాకు ఇంకెప్పుడు రాదు. మంచిది. ఓవర్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ప్లీజ్. ఎస్ ప్లీజ్. హలో. ఎస్ ప్లీజ్. ఐ వెల్కమ్ ద క్వశ్చన్. ఎవరండి? అయ్యారికి వందనాలండి. నేను తాడేపల్లి మొన్న ఉండవల్లి సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను, గుంటూరు జిల్లా నుంచి. ఉండవల్లి సెంటర్, చెప్పండి బ్రదర్. నా క్వశ్చన్ ఏంటంటే బ్రదర్, బాప్టిజం ఇచ్చే వ్యవహారం దగ్గర నుంచి బాప్టిజం అనేది ప్రారంభమైంది కదా. అవునవును. పాప క్షమాపణ నిమిత్తం బాప్టిజం ఇచ్చే వ్యవహారం బాప్టిజం ఇవ్వడం ప్రారంభించారు. నా యొక్క క్వశ్చన్ ఏంటంటే, పాత నిబంధనలో బాప్టిజానికి సంబంధించిన దానికి కొనసాగింపుగా ఆ బాప్టిజం ఇచ్చి యోహాను బాప్టిజాలు ఇచ్చారా, లేకపోతే బాప్టిజం ఇచ్చి యోహాన్ దగ్గర నుంచి మనకి బాప్టిజం యొక్క విధానం కనబడుద్ది? అంటే ప్రవచనాల్లో కానీ ఏది కూడా లేకుండా బాప్టిజం ఇచ్చి యోహాను ఎలా దీన్ని స్టార్ట్ చేశారు, బాప్టిజం అనే దాన్ని స్టార్ట్ చేశారు, దాన్ని ఒక ప్రభువు యేసుక్రీస్తు వారు ఎలా బాప్టిజం పొందారు అనే దాని కొరకు ఏంటంటే, బాప్టిజం అనేది ఏ విషయం ద్వారా బాప్టిజం ఇవ్వడానికి తను ప్రారంభించాడు అనే దానికి నాకు మంచి ప్రశ్న. మీరు మ్యూట్ చేశారా మీ టీవీ వాయిస్? నేను బయటకు వచ్చేసాను. నా ప్రశ్న మీకు అర్థమైతే నాకు కట్ చేస్తే నేను లోనికి వెళ్ళి వింటాను. నేను కట్ చేస్తున్నాను, మీరు లోనికి వెళ్ళి వినండి. రైట్. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చు యోహాను ఏ అధికారమును బట్టి, ఏ కారణాన్ని బట్టి బాప్తిస్మం ఇస్తున్నాడు అనే సంగతిని ఈనాడు మనము ఆలోచిస్తున్నాం. ఆనాడు పరిసయ్యులు, సద్దూకయులు, శాస్త్రులు, యూదు మతాధికారులు కూడా అదే ఆలోచించారు. ఎందుకు బాప్తిసం ఇస్తున్నావయ్యా అని అడిగారు కూడా. అయితే యోహాను స్పష్టంగా సాక్ష్యం ఇచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము దయచేసి 33వ వచనం. యోహాను 1:33. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు నాకు ఇలాగూ చెప్పాను అంటాడు.
ఎవరి మీద పరిశుద్ధాత్మ దిగివచ్చును చూచెదవో అతడే క్రీస్తు అని నన్ను పంపించిన వాడు చెప్పాడు. అంటే బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు అనే మాట చెబుతున్నాడు ఇక్కడ. గనక యోహాను దేవుని చేత పిలువబడ్డప్పుడు, దేవుడు అతన్ని సేవ కొరకు అభిషేకించినప్పుడు, పరిశుద్ధాత్మ చేత నింపి అభిషేకించి, యోహానైతే గర్భములో ఉన్నప్పటి నుంచే ఆత్మపూర్ణుడనే సంగతి దేవదూత చెప్పాడు జకర్యాకు. అయితే సేవ కొరకు ఆయన్ని ప్రత్యేకంగా పంపించినప్పుడు దేవుడు చెప్పాడు, నీ బోధ విన్న వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్లకు నీళ్లలో బాప్తిసం ఇమ్మని దేవుడు చెప్పి పంపాడు. గనుక యోహాను ఇచ్చాడు. అంతకుముందు నుంచే ఉన్నటువంటి ఆచారం అయితే కనుక ఇప్పుడు స్పెషల్గా దేవుడు నాకు ఇది అప్పగించాడని యోహాను చెప్పుకోడు. బాప్తిసం ఎందుకు ఇస్తున్నాను అంటే దేవుడు ఇమ్మని చెప్పాడు కనుక ఇస్తున్నాను అన్నాడు, అంతే తప్ప అంతకుముందు అహరోను మోషే మొదలుకొని బాప్తిస్మాలు ఉంటే కనుక ఈ ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు. వెరీ క్లియర్లీ బాప్తిస్మ ఇచ్చే యోహానును దేవుడు సేవకులకు పంపినప్పుడు ఈ బాప్తిస్మ ప్రక్రియ చెయ్యమని దేవుడు అప్పగించాడు. అందుకే యోహాను ఇచ్చాడు. ఆ తర్వాత ఇది మారు మనసు విషయమైన బాప్తిస్మము యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత, ఆయన మరణించి లేచిన తర్వాత ఇది రక్షణార్థమైనటువంటి బిలీవర్స్ బాప్టిజం అనేది దేవుడు మళ్ళీ దాన్ని ఇంకా సంపూర్ణతలోనికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. బాప్టిజం వాజ్ బిగన్ విత్ జాన్ ద బాప్టిస్ట్. బాప్టిజం ఇచ్చే యోహానుతోనే మొదలైంది ఈ ప్రక్రియ, అంతకుముందు ఆర్డినెన్స్ లేదు. కనుక సకల జనులు ఈ విషయాన్ని గమనించాలి. ఓవర్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి ఎవరండి? సార్ ప్రైజ్ ద లార్డ్ సార్, మాది కరీంనగర్ సార్. కరీంనగర్ చెప్పండి. సార్ అయితే మీరు భాషను నమ్ముతున్నారా సార్? స్వస్థతలు, పరిశుద్ధాత్మ వరములు ఉన్నాయని నమ్ముతున్నారా? చాలా మంది మిమ్మల్ని అబద్ధం బోధకుడు అంటున్నారు కదా, అసలు దేని విషయంలో అంటున్నారు సార్? అది వాళ్ళని అడగాలండి. మీరు 2 ప్రశ్నలు అడిగారు. అన్య భాషలు, స్వస్థతలు, ఈ కృపావరాలు నమ్ముతున్నారా అన్నారు. ఆ ప్రశ్నకు నా డైరెక్ట్ క్వశ్చన్ 100% నమ్ముతున్నా, ఖచ్చితంగా నమ్ముతున్నాను. నేను అన్య భాషలు మాట్లాడుతున్నాను. మా సంఘారాధనలో మా విశ్వాసులు వేల మంది పరిశుద్ధాత్మను పొందినవారు, ప్రవచించేవారు, స్వస్థపరిచే వరము కలిగిన వారు, ఆ తర్వాత అన్య భాషలు మాట్లాడేవారు మా సంఘాలు వేల మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ ద ఫౌండర్ ప్రెసిడెంట్ రంజిత్ ఓఫీర్. We believe in the continuation of all the gifts of the Holy Spirit. ఇది మొదటి ప్రశ్న. ఇక నన్ను అబద్ధ బోధకుడు అంటున్న వాళ్ళు ఎందుకు అంటున్నారు అంటే, అసలు సత్యబోధ ఏంటో వాళ్ళకు తెలియక సత్యము చెబుతున్న వాడిని చూసి వాళ్ళు అబద్ధ బోధకుడు అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే, యేసు ప్రభువుని అన్నారు, దయ్యం పట్టిన వారు అన్నారు, తిండిపోతూ త్రాగుబోతూ మద్యపాని యేసు ప్రభువుని అనలేదు, అందుకే నన్ను అబద్ధ బోధకుడు అంటున్నారు. అబద్ధికులు సత్యాన్ని చూసి అబద్ధం అనకపోతే ఇంకేమంటారు? ఎందుకు అంటున్నారంటే వాళ్ళకు సత్యం తెలియక, కళ్ళు వెలగక, మరి ఆత్మీయంగా గుడ్డి వాళ్ళు కాబట్టి అంటున్నారు. కానీ నేను చెప్పిన బోధ ఒకటి, ఫలానా బోధ ఫలానా లేఖనం ప్రకారం అబద్ధమని చెప్పినవాడు ఇప్పటిదాకా లేడు, పుట్టలేదు, పుట్టబోడు. నేను చెప్తున్నాను. అబద్ధ బోధ అన్నవాడిని పీక పట్టుకొని అడగండి, ఓఫీర్ గారు చెప్పిన ఏ బోధ తప్పు, ఏ లేఖనం ప్రకారం తప్పు. ఓఫీర్ గారిని పిలుస్తాను, ముఖాముఖి నిరూపించగలవని అడగండి, వాడు అక్కడి నుంచి అడ్రస్ లేకుండా పారిపోతాడు. ఆలౌట్ పెడితే దోమలు ఎలా పోతాయో, రంజిత్ ఓఫీర్ పేరు చెబితే ఈ వేషధారులు అలాగే పారిపోతారు. ఓవర్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అఖిలాంధ్ర క్రైస్తవ ప్రేక్షక లోకానికి ఆహ్వానం. ఎవరైనా ఏ ప్రశ్న అని అడగవచ్చు. సర్వజ్ఞుడను కాదు, సర్వజ్ఞుడైన యేసయ్య దాసుడను, దేవుని నోరును. అడగండి, ప్రశ్న అడగండి. ప్రశ్నలు అనేవి విశ్వాసము అనే దానికి వ్యతిరేక శక్తి. విశ్వాసం అంటే నమ్మకం, ప్రశ్న అంటే ఎందుకు నమ్మాలో ఏది నమ్మాలో తెలియకపోవడం. కనుక ప్రశ్నలు అడగడం, క్లియర్ చేసుకోవడం చాలా మంచి పని. చెప్పండి ఎవరండి, ఎవరు లైన్లో ఉన్నారు? ఎస్ ప్లీజ్. ఎస్ బ్రదర్, ప్లీజ్ చెప్పండి. అయ్యారు, నేను రంజిత్ అయ్యర్ని ప్రశ్న అడగాలండి. అంటే నేను క్రైస్తవుని అండి.
చెప్పండి. ఈ మధ్య కాలంలో నేను ఛానల్ నుంచి పరిచయంలో ఉంటున్నాను. ఈ మధ్య కాలంలో దేవుడు నన్ను సేవ చేయమని మాట్లాడితే నేను సేవ కోసమని సంస్థ విడిచిపెట్టి సేవ కోసం వచ్చానండి. మీ పేరండి? నా పేరు జాన్ పీటర్ అండి. జాన్ పీటర్ గారు. ఎక్కడి నుంచి? రాజమండ్రి నియర్ కాటవరం అండి. చాలా సంతోషం, చాలా మీరు టీవీలో ఇప్పుడు టీవీ చూస్తున్నారా మీరు? చూస్తున్నానండి. నన్ను చూస్తున్నారు కదా, నేనే రంజితయ్య గారిని. చెప్పండి. అంటే సౌండ్ తగ్గించానండి. సౌండ్ తగ్గిస్తే పిక్చర్ కూడా కనపడదు ఏంటి? చెప్పండి. సరే, ఈరోజు నేను ఆల్రెడీ నా బాల్య దినాలని క్రైస్తవులు అయ్యారు. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని సేవకు పిలిచాడు, మీరు సమస్త మొదలుపెట్టి బయలుదేరారు. నెక్స్ట్ చెప్పండి. అయితేనండి నేను ఒక పాస్టర్ గారి దగ్గర ఉన్నానండి. ఓకే. వారి దగ్గర మరి నేను అదే గ్రామంలో నేను సంఘం స్టార్ట్ చేసుకుంటానండి. చెప్పండి చెప్పండి. ఇప్పుడు అదే గ్రామంలో నేను నా సేవ పరిచయం స్టార్ట్ చేయాలండి. అదే గ్రామంలో దేవుడు నా గృహం దగ్గర సేవ పరిచయం చేయండి. మొన్న 10 రోజులు ఆల్రెడీ ఫాస్టింగ్ లో ఉన్నానండి. దేవుడు మాట్లాడండి, నేను సంపూర్ణ సేవకు పిలుచుకున్నాను. చెప్పండి చెప్పండి నీవు నా సేవ చేయాలి అని దేవుడు మాట్లాడారండి. నేను ఆల్రెడీ మోటార్ ఫీల్డ్ అండి. సార్ మీ ప్రశ్న చెప్పండి బ్రదర్. ప్రశ్న ఏంటి? అదే అయ్యారు. ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఏమంటున్నారంటే, మీకు సేవ లేదు, మీరు సువార్తకే ఉన్నాడు, మీ దేవుడు మీకు సువార్త ఇస్తున్నారు తప్ప అదే మీకు కాపరి పిలిపి లేదు, మీకు సువార్త పిలిపే ఉందని అంటున్నారండి. నాకు దేవుడు స్వయంగా మాట్లాడారండి. నేను దేవుడు మాట్లాడాలా లేకపోతే ఆ పాస్టర్ గారి మాట విని నేను మీరు అడిగిన ప్రశ్న సింపుల్ గా నేను చెప్తా. దేవుడు నాతో మాట్లాడాడు అని మీరు అంటున్నారు. దేవుడు చెప్పిన మాట వినాలా, అయ్యగారు చెప్పిన మాట వినాలా అని మీరు నన్ను అడుగుతున్నారు. ఇప్పుడు మరి నేను ఏం చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దేవుడి మాట వినకండి, అయ్యగారి మాట వినండి అని నేను చెప్తానా? చెప్పండి. ఎవరైనా చెప్పేది ఉంది. పేతురు యోహాను అన్నట్టు దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పుడు అని అన్నారు. కనుక దేవుడు మాట్లాడాడో నిర్ధారణ మీకు వచ్చిన తర్వాత ఎవరి మాట వినొద్దు. దేవుడు మాట్లాడాలని మీకు కలిగిన నిశ్చయిత ప్రకారమే మీరు చెయ్యాలి. దేవుని మాటకు విరోధంగా అయ్యగారు చెప్పినా వినొద్దు, అమ్మగారు చెప్పినా వినొద్దు, మీ కుటుంబ సభ్యులు చెప్పినా వినొద్దు. దేవుడు చెప్పిన మాటకు విరోధంగా గబ్రియేలు దూత వచ్చి చెప్పినా మీరు వినకూడదు. దేవుడు చెప్పిన మాట మీరు చేయాలి. కానీ దేవుడు మీకు చెప్పాడని మీరు అనుకుంటున్నది అది వాస్తవంగా దేవుడు చెప్పిన మాట కాకపోతే మాత్రం దానికి ఎదురయ్యే పర్యవసానాలు, నష్టాలు, గద్దింపు అన్ని ఈ లోకంలో పైలోకంలో మీరే బాధ్యులు. దాని మీ అయ్యగారు బాధ్యుడు కాదు, నేను బాధ్యుని కాదు. ఇప్పుడు మీ అయ్యగారు ఉన్నటువంటి సంఘము అదే ఊర్లో పక్కన ఇంకో సంఘం పెట్టమని ఎంత దూరంలో ఉన్నారు చెప్పండి మీరు? మీ అయ్యగారి సంఘం మీకు ఎంత దూరం ఉంది ఇప్పుడు మీరు పెట్టే సంఘానికి? అంటే సరే, ఒక 2 కిలోమీటర్లు ఉంది. 1 కిలోమీటర్ ఉంటుంది. ఒక మాట మిమ్మల్ని మంచిది, ఒక మాట చెప్తున్నాను. అయ్యగారు అక్కడ చాలా కాలంగా సంఘం నడిపిస్తూ అనేక ఆత్మలు సిద్ధపరిచిన తర్వాత దానికి 1 కిలోమీటర్ దూరం సంఘం పెట్టమని దేవుడు మీకు ఎందుకు చెబుతాడు అనేది అయ్యగారి వాదన ఉంటుంది. క్రీస్తునామం వెరగని చోట్ల, నా మాట వినండి, క్రీస్తునామం వెరగకుండా, యేసనే పేరే వినకుండా కోట్లాది మంది నశిస్తున్నప్పుడు, యేసును గురించి ఒకసారి వింటే బతికిపోయే వాళ్ళు ఎందరో ఉంటున్నప్పుడు, పౌలు భక్తుడు కూడా ఉండి వేరొకని పునాది మీద కట్టకుండా క్రీస్తునామం వెరుగని చోట ప్రకటించాలి నేనని ఆయన భూలోకమంతా తిరగాలని భారముతో పౌలు భక్తుడు సేవ చేశాడు. అలాంటప్పుడు ఆ ఉన్న ఊర్లోనే సేవ చేయడానికి దేవుడు మీకు చెప్పాడన్నమాట. అయ్యగారు కన్విన్స్ కాలేదు. ఆ విషయంలో ఆయన వ్యతిరేకిస్తాను. సేవ చేయండి కానీ క్రీస్తునామం వెరగని చోటకి వెళ్ళి చేయండి, ఎవరు లేని చోట చేయండి. ఒకడు ఉన్న చోటే మళ్ళీ పక్కన ఇంకో పొయ్యి పెట్టడం ఎందుకు? ఏమండి, ఒక 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 అన్య దేవతలు ఒక మసీదే ఉంది, మసీదు పక్కన ఇంకో మసీదు పెట్టరు కదా. ఏమండి, హిందువులే ఉన్నారు, వాళ్ళ ఒక దేవత గుడి అదే దేవత గుడి పక్క పక్కన పెట్టరు కదా. మరి క్రైస్తవులు ఎందుకు పక్క పక్కన గుడులు పెడతారు? దేవుడు చెప్పాడు అనడం ఏంటి అని అయ్యగారు వాదిస్తూ ఉండొచ్చు. అంటే మీరు ఆలోచించుకోండి. నెహెమ్యా గురించి మాట్లాడి నెహెమ్యా చదవమని
సరే చర్చ వద్దు పడిపోయిన ఎరుసలేము బ్రదర్. ఒక మాట, ఈ విషయం చర్చ మనం వ్యక్తిగతంగా చేద్దాము, టీవీలో టైం వేస్ట్ చేయొద్దు. కానీ ఒక మాట చెబుతున్నాను, దేవుడు క్రీస్తునామం వెలుగను చోట్లకు వెళ్ళి ప్రకటించమని, భూదిగంతాల వరకు వెళ్ళమని చెప్పాడు. మీరు ఉన్న చోటనే సేవ చేసి ఇంకో సేవకుని 1 కిలోమీటర్ దూరంలో సంఘం బట్టి వివాదం పుట్టించే కంటే నశించే ఆత్మల మీద దృష్టి పెట్టడం మంచిది. కొన్ని లక్షల గ్రామాలు ఉన్నాయి సేవకులు లేకుండా. అక్కడికి వెళ్తే మీ అయ్యగారు సంతోషిస్తారు, పైన దేవుడు సంతోషిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఎస్ ప్లీజ్. ఎవరండి? ఎస్ ప్లీజ్. హలో, అడగండి. ఎవరండి? హలో, ప్రైజ్ రాడ్ అంకుల్. నా పేరు ఆనంద్ అంకుల్. ఆనంద్, చెప్పు నాయన. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుంచి, ఏ ఊరు? అంకుల్ గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓ వండర్ఫుల్ వండర్ఫుల్ ఆనంద్, చెప్పు నాయన, ఏంటి విషయం? అంకుల్, ఇప్పుడు గాడ్ వచ్చేసి ఓమ్ని సైడ్ కదండి అంకుల్. ఎవరు నాయన? దేవుడు వచ్చేసి సర్వ జ్ఞాని. గాడ్ ఈజ్ ఆమ్నిషియంట్. ఓకే ఓకే. ఇప్పుడు ఈ సృష్టిని అసలు క్రియేట్ చేయకముందే దేవుడికి తెలుసు కదా అంకుల్ ఇంతమంది నరకానికి వెళ్తున్నారని. అన్నీ తెలుసు. దయచేసి నాయన ఆనంద్ బాబు, ఏ సంఘానికి వెళ్తావు నువ్వు సహవాసానికి? అంకుల్ మాది ఓన్ అంకుల్, మా డాడీ వచ్చేసి పాస్టర్. పర్వాలేదు, మీ డాడీ గారికి నా వందనాలు చెప్పండి. చాలా సంతోషం. అయితే నాయన ఒక మాట విను, ఈ ప్రశ్నకు నేను ఇదివరకే సమాధానం చెప్పాను. విశ్వచరిత్ర అనే గ్రంథం ఇటీవల రాశాను, అది మీరు చదవండి. అందులో ఎంతమంది నశిస్తారు, ఎంతమంది నరకానికి వెళ్తారు, ఎంతమంది రక్షణ పొందుతారు, ముందే ఎరిగిన దేవుడు ఎందుకు ఇవన్నీ చేయాలనే విషయము నేను దాంట్లో అల్టిమేట్గా సమాధానం చెప్పాను. దేవునికి అన్నీ తెలుసు, కానీ తెలిసినా సరే నరకానికి వెళ్ళే వాళ్ళని ఎందుకు చేశాడు అని అంటే, దేవుడు చేయలేదు, నరకపాత్రులైన వాళ్ళను సాతాను పుట్టించాడు, దాన్ని దేవుడు అనుమతించాడు. ఇది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. యూ హ్యావ్ టు రీడ్ మై బుక్ విశ్వచరిత్ర. అంకుల్, అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ చాలా మంది నన్ను అడిగారు అంకుల్, దానికి నేను ఆన్సర్ క్లియర్ గా చెప్పలేకపోతున్నాను. విశ్వచరిత్ర గ్రంథం రాస్తే ప్రపంచానికి మొత్తం నువ్వే సమాధానం చెప్తావు, అంత అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. విశ్వచరిత్ర చదవాలి. గాడ్ బ్లెస్ యు. అంకుల్ అంకుల్, ఇప్పుడు వ్యభిచారం అనే దాన్ని దేవుడు ఎందుకు ద్వేషించాడు అంకుల్? బికాస్ చాలా మంది పాపం అందరూ నరకానికి వెళ్తున్నారు కదా అంకుల్. దేవుడు ఎందుకు ద్వేషించాడు అంటున్నారు? చాలా మంది దాని వల్ల నరకానికి వెళ్తున్నారు అని చెప్పి. దేవుడు ఎందుకు ద్వేషించాడంటే నాయన ఒక మాట, బేసికల్లీ మనము క్రైస్తవులంగా మనము చూసుకోవాల్సింది ఏంటంటే, దేవునికి ఏది ఇష్టము లేదో తెలుసుకొని అది మనం మానేయాలంతే. కానీ ఎందుకు ఇష్టం లేదు అని అడగకూడదు. ఇప్పుడు నాకు స్వీట్ ఇష్టము, నీకు స్వీట్ ఎందుకు ఇష్టము అని అంటే నేను అది నా బేసిక్, నా తత్వం, అది నాకు ఇష్టము. నాకు ఏది ఇష్టమో చూసి అది మీరు నాకు పెట్టాలి. కానీ స్వీట్ ఎందుకు ఇష్టము, మిరపకాయ బజ్జీ ఎందుకు ఇష్టం లేదు అంటే నేనేం చెప్పలేను. నా బేసిక్ నేచర్లో నాకు కొన్ని ఇష్టాలు ఉన్నాయి. దేవుడు బేసికల్లీ పరిశుద్ధుడు. ఈ అక్రమమైన కట్టుబాటు లేని శారీరక సంబంధాలు దేవునికి ఇష్టము లేదు. వివాహ కట్టుబాటు లోపల ఏ శారీరక ప్రక్రియ అయినా అది పరిశుద్ధమైంది, దేవుడు ఆమోదిస్తాడు. పెళ్లి చేసుకోకుండా పెట్టుకునే శారీరక సంబంధాలన్నీ కూడా అక్రమము, పాపము, దేవునికి అసహ్యం. ఇది అసహ్యము, నాకు ఇష్టం లేదని దేవుడు చెప్పాడు, అది మానేయటం మన విధి. అంతేగాని ఎందుకు ఇష్టం లేదని పరిశోధన చేయొద్దు. దేవునికి ఇష్టం లేనివి మనం మానేయడమే మన పని, కానీ ఎందుకు ఇష్టం లేదో పరిశోధించడం మన పని కాదు. ఎందుకు ఇష్టం లేదో మనకు అది తెలియదు, ఇష్టం లేదనే సంగతి తెలుసు, అది మానేయడం మన విధి. ఓకే అంకుల్, అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే అంకుల్, చాలా మంది దాన్ని జయించలేక పోతున్నారు కాబట్టి. అది కూడా విశ్వచరిత్రలు రాశాను. వ్యభిచారం ఎందుకున్నది, జారత్వం ఎందుకుంది, విగ్రహారాధన ఎందుకుంది, కమ్యూనిజం ఎందుకుంది, డార్వినిజం ఎందుకుంది, అన్ని చెప్పే విశ్వచరిత్రలు. యూ హ్యావ్ టు రీడ్ మై బుక్స్. ఓకే అంకుల్, అది ఓకే, కొన్ని చదువుతాను అంకుల్. గాడ్ బ్లెస్ యూ. ఓవర్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఎవరండి? ప్రైజ్ ది లార్డ్, వెల్కమ్. సార్, మీతో మాట్లాడడం చాలా సంతోషం సార్. చాలా సంతోషం. మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారండి. సడన్ గా చూసాము, ఇంకా చాలా ప్రశ్నలు ఉంటాయి చాలా మందికి. దయచేసి ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి సార్. నా ప్రశ్న ఏంటంటే, మొదటి యోహాను రాసిన పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనంలో
దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలిచిన గనుక వాడు పాపం చేయడు. దేవుని మూలంగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు. ఈ ప్రశ్నకి బ్రదర్ చాలా సంతోషం. మీ టీవీ మ్యూట్ చేశారు కదా? నేను బయట నుంచి మాట్లాడుతున్నాను సార్, మీరు మాట్లాడతాను. మంచిది. దయచేసి ప్రోగ్రామ్ మాత్రం కంటిన్యూ చేయండి సార్, చాలా మందికి చాలా ప్రశ్నలు ఉంటాయి. కంటిన్యూ. థ్యాంక్ యూ ఫర్ ద ఎన్కరేజ్మెంట్ బ్రదర్. మీ పేరేమన్నారు? నా పేరు బెనర్జీ అండి, వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. ఎక్కడి నుంచి? వైజాగ్ సార్, విశాఖపట్నం. వెరీ గుడ్. మంచిది బెనర్జీ గారు, నేను సమాధానం చెప్తున్నా, గమనించండి. ఈ పాపము అనే దానిని గూర్చి విపులముగా మాట్లాడిన గ్రంథాల్లో ఒకటి మొదటి యోహాను పత్రిక. ఈ మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయములోనేమో దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చెయ్యడు, చెయ్యజాలడని 3:9 రాయబడింది. అదే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలోనికి వస్తే 8వ వచనంలో మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. ఆ తర్వాత 10వ వచనంలో మనం పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయన అబద్ధికునిగా దేవుని అబద్ధికునిగా చేయవారు మగుదుము అని అంటాడు. కనుక ప్రియులారా గమనించాలి ఈ విషయము. మనం పాపం చేయలేదు అని చెప్పుకునే అవకాశమే లేదంటాడు యోహాను. అదే యోహాను అదే పత్రికలో దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చెయ్యడు, చేయజాలడు అని చెప్పడం ఏంటి? సెల్ఫ్ కాంట్రడిక్షన్ కదా. అంటే ఈ పత్రికను దేవుని మూలంగా పుట్టినోళ్ళకి రాశాడా, లేకపోతే రక్షణ పొందని వాళ్ళకి రాశాడా చెప్పండి. ఈ మొదటి యోహానులోనే మరి 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3వ వచనం, మన సహవాసమైతే యేసుక్రీస్తుతో కూడా తండ్రి అనే దేవునితో ఉన్నది అన్నాడు. అంటే దేవునితో సహవాసం కలిగిన భక్తులకే రాశాడు. దేవునితో సహవాసం గల భక్తులకే రాసి మనలో మనం పాపం లేదని చెప్పుకుంటే మనం అబద్ధం ఆడినట్టు, మనల్ని మనమే మోసపుచ్చుకున్నట్లు అయిపోతుంది, దేవుణ్ణి అబద్ధికునిగా చేసినట్టు అవుతుందని అని చెప్పి దేవుని మూలంగా పుట్టిన వాళ్ళకైతే పాపం ఉండదు, వాళ్ళు పాపం చెయ్యరు, చెయ్యజాలరు. అంటే వీళ్ళందరూ దేవుని మూలంగా పుట్టకుండానే సహవాసం చేస్తున్నారా దేవుడితో? ఇక్కడ ఏదో తిరకాసు. బైబిల్ అనేది కాసుల మూట, వెండి బంగారు కాసుల మూట. అంతేకాదు బైబిల్ అనేది తిరకాసుల మూట. ఇట్లాంటి తిరకాసులు చాలా ఉంటాయి ప్రియులారా, గమనించాలి. ఇక్కడ విషయం ఏంటంటే పాపము అసలే జరగదని కాదు. యాకోబు భక్తుడు చెప్పాడు 3వ అధ్యాయంలో, మనం అందరమును అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. మనం అందరం అనేక విషయాలు తప్పిపోతున్నాం. మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల మన ప్రభువు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మన పాపాలు క్షమిస్తాడు, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. విశ్వాస జీవితంలో చిన్నదో పెద్దదో కడుక్కోవలసిన అపవిత్రత అనేది ఉండనే ఉంటుంది. ప్రతి ఆదివారం వెళ్తాం, మన దోషాలు ఒప్పుకుంటాం, కడుక్కుంటాం, క్షమాపణ పొందుతాం, మళ్ళీ శుద్ధీకరణ పొందుతాం. విశ్వాసి అనగా దేవునిలాగా అసలు పాపం అంటకుండా ఉన్నాడు, పాపంలో చేరక పరిశుద్ధంగా ఉన్నాడని కాదు. కానీ పాపము చెయ్యడు, చెయ్యజాలడు అనే మాటకు అర్థం ఏంటంటే హీ కెనాట్ కమిట్ ద సిన్ హోల్ హార్టెడ్లీ, హృదయపూర్వకంగా చెయ్యడు, కావాలని చెయ్యడు, దాంట్లో కొనసాగించడు, దాంట్లో కొనసాగలేడు. హీ కెనాట్ కంటిన్యూ ఇన్ సిన్, హీ కెనాట్ కీప్ ఆన్ కమిటింగ్ సిన్. దీన్ని నేను మీకు వివరిస్తాను బాగా వినండి. గొర్రె పిల్ల డ్రైనేజీ కాలువలో పడదు అని ఏమైనా మనం గ్యారంటీ ఇవ్వగలమా? పంది పిల్లలు డ్రైనేజీ కాలువలో పడతాయి, గొర్రె పిల్లలు కూడా డ్రైనేజీ కాలువలో పడతాయి. కానీ పంది పిల్లలు డ్రైనేజీ కాలువలో పడితే ముందు కాలు రెండు పైకెత్తి దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అడుగుదానికంటే ఊహించుదానికంటే దేవుడు అత్యధికమైన కంపు నాకు దయచేసినాడు, దేవానికి స్తోత్రం అని ఆ కంపులో తన్మయురాలైపోయి బురదలో మొనకలేసి ఆనందిస్తుంది పంది పిల్ల. కానీ గొర్రె పిల్ల పడింది అనుకోండి, అర్జెంటుగా బయటకు వచ్చేసి ఆ మురికంతా వదిలించుకొని ఆ చెట్టుకు ఈ గట్టుకు గోడకు రుద్ది ఆ మురికి వదిలించుకొని అమ్మయ్య ఇప్పుడు ప్రాణం సుఖంగా ఉందనుకుంటుంది. అలాగే
రక్షణ పొందిన వాని వల్ల తప్పు జరగవచ్చు, పొందని వాని వల్ల తప్పు జరగవచ్చు. రక్షణ పొందని వాడు తప్పు చేస్తే పంది బురదలో పడి ఆనందించినట్టు ఉంటుంది. యేసులో తిరిగి జన్మించిన వాడు ఎప్పుడైనా ఒకవేళ తప్పు జరిగితే గొర్రెపిల్ల బురదలో పడి దుఃఖపడినట్టుగా వాడు దుఃఖపడతాడు. కనుక పాపము చేయడు, చేయజాలడంటే అర్థం ఏంటంటే విశ్వాసి పాపాన్ని ద్వేషిస్తాడు, అది చేయకుండా తను తాను జాగ్రత్త చేసుకుంటాడు. ఎప్పుడైనా బలహీన ఘడిలో ఏదన్నా మురికంటితే అది కడుక్కున్న దాకా వాడికి నెమ్మది ఉండదు. అయితే రక్షణ పొందని వాడు అలా కాదు. హీ విల్ ఎంజాయ్ ఇన్ సిన్. ఎ బిలీవర్ మే కమిట్ సిన్ బట్ హీ కెనాట్ ఎంజాయ్ సిన్. వాడు పాపం చేస్తే వాడికి వాడే టార్చర్ అవుతుందన్నమాట. అది సంగతి గమనించాలి. సకల విశ్వాసులు ఈ సత్యాన్ని గమనించండి. నౌ ఓవర్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చాలా మంది అడుగుతున్నారు, ఈ ప్రోగ్రాం చాలా ప్రోత్సాహకరంగా ఉంది, కంటిన్యూ చేయండి అని. మీ అందరి సహకారంతో తప్పకుండా దీన్ని కంటిన్యూ చేయడానికి సహాయం మేము ప్రయత్నం చేస్తాం. మీరు కూడా సహకరించడానికి ప్రయత్నం చేయండి. ఎస్ ప్లీజ్ బ్రదర్, చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. లైన్ కలవట్లేదు ఎందుకో, చెప్పండి ఆయన. చాలా మంది అడుగుతున్నారు. ఈ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ చాలా ఆశీర్వాదకరంగా ఉన్నది, అనేక సంశయాలు తీరుతున్నాయి, విశ్వాసంలో బలపడుతున్నామని చాలా మంది చెబుతున్నారు. అందుచేత మరి మేము కూడా మా టీవీ క్లబ్, నేషనల్ అగాపే టీవీ క్లబ్ ద్వారా దీన్ని కొనసాగించాలని మేము కూడా తీర్మానం చేస్తున్నాం. కల్వరి టీవీ యాజమాన్యం వారు కూడా కనికరిస్తే, వారు సహాయం చేస్తే, వారు కూడా సహకరిస్తే, వారు ఒప్పుకున్నట్లయితే, మరి మీరందరూ కూడా సహకరిస్తే తప్పకుండా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఫర్ ది ఎంకరేజ్మెంట్. ఎవరండి చెప్పండి. అడగండి. ఎస్ ప్లీజ్. మీ టీవీని కొంచెం సౌండ్ తగ్గించండి, చెప్పండి. అది మత్తయి సువార్త 11:12 మత్తయి సువార్త 11:12 ఏముంది నాయన అక్కడ చెప్పండి. బాప్తిస్మము యోహాను జనమును మొదలుకొని రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనిచున్నారు. చాలా సంతోషం, తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ బ్రదర్. ఈ ప్రశ్న కూడా చాలా మందిలో నుండి రావడం నేను గమనించాను. నన్ను కొన్ని వేల మంది ఈ ప్రశ్న అడుగుంటారు. ఈ 35 సంవత్సరాల నా సేవా జీవితంలో చాలా మంచి ప్రశ్న, చాలా మేలుకరమైన ప్రశ్న. గమనించాలి. బాప్తిస్మమిచ్చు యోహాను కాలం మొదలుకొని ఇప్పటి వరకు దేవుని రాజ్యము, పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది అన్నాడు యేసయ్య. ఇక్కడ మనం గమనిస్తే బలాత్కారంగా పట్టబడుచున్నదంటే వేరొకరికి చెందిన భూమి, వేరొకరికి చెందిన ఇల్లు, ఆస్తి మనం బలవంతంగా పోయి దౌర్జన్యంగా కబ్జా చేసినట్టు, భూమి కబ్జా చేసినట్టు. కొంతమంది బలవంతులు వెళ్ళిపోయి దేవునికి ఇష్టం లేకపోయినా, పరలోకంలో దేవదూతలు ఒప్పుకోకపోయినా బలవంతాన వాళ్ళని పక్కకి నెట్టేసి పరలోకాన్నే కబ్జా పెట్టుకుంటున్నారని అర్థం కాదు. అలా చేయడం ఎవరికీ సాధ్యం కాదు. బలాత్కారంగా పట్టబడుట అనగా అర్థం ఏంటంటే రక్షణ పొందే సమయంలో నీవంత ఈజీగా రక్షణ పొందలేవు. రక్షణ పొందడం చాలా కష్టము. యేసు ప్రభు వారు చాలా తేటగా చెప్పారు. లూకాసు వార్త 13వ అధ్యాయము 23-24 వచనాల్లో ఒకడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడుగగా యేసయ్య అన్నారు, అవును, కొద్దిమంది, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అన్నారు యేసు ప్రభు వారు. లూకాసు వార్త 13:24 చదివాను. ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడుడి అంటే రక్షణ మార్గంలోకి నువ్వు వచ్చేటప్పుడు కొంత పోరాటం అవసరమవుతుంది. నిన్ను అడ్డుకుంటారు, ఎవడు ఇష్టపడడు. నువ్వు రక్షణ పొందుతాను, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకుంటానంటే ఎవ్వరు ఇష్టపడరు. నువ్వు మందు బాటిల్స్, సారాలు,
విస్కీ బ్రాండీ లాంటి పనికిమాలిన మత్తు పదార్థాలన్నీ తాగితే ఎవడు కాదనడు. మగోడండి ఆ మాత్రం తాగకపోతే ఎలాగా అంటాడు. వ్యభిచారం చేసినా ఎవరు వద్దనరు. తిరుగుతున్నాడు కుర్రోడు, యవ్వనం, మరి ఏం చేస్తాం, వయసు పోరు అటువంటిది. ఆ కుర్రోడు ఆ మాత్రం మంచి వయసులో ఉన్నాడు, ఆ మాత్రం తప్పు చేయకపోతే ఎలాగా అని మళ్ళీ పనికి మాలిన సిద్ధాంతం ఒకటి, వాడు సామెత ఒకటి చెబుతారు, పనికి మాలిన సామెత. మగవాడు తిరక్కపోతే చెడుతాడు, ఆడదేమో తిరిగితే చెడిపోతుందని. అంటే మగవాళ్ళందరూ చెడిపోకుండా ఉండాలంటే తిరుగుతూ ఉండాలన్నమాట. ఇట్లాంటి పనికి మాలిన సామెతలు కల్పించి పాపాన్ని సమర్థిస్తారు. తాగినా తిరిగినా ఎవడు వద్దనడు. కానీ బాప్తిస్మం పొందుతానంటే మాత్రం ఊరందరూ ఎదురొస్తారు. అదేదో ఘోరమైన కార్యంలాగా. త్రాగుడు కంటే తప్పు, వ్యభిచారం కంటే తప్పు, సిగరెట్ కంటే ఘోరం. ఎందుకురా మతంలోకి ఎందుకు దిగుతాం? ఈ సర్వలోకము దుష్టుని యందున్నది, సాతాను ప్రభావంలో ఉంది మొత్తం లోకమంతా. ఏ పాడు పని చేసినా ఎవడు వద్దనడు. రక్షణ పొందితే అందరూ వద్దంటారు. అప్పుడు నువ్వు పోరాడాలి, బంధువులతో పోరాడాలి, స్నేహితులతో పోరాడాలి, ఊరి పెద్దలతో పోరాడాలి, కుల పెద్దలతో పోరాడాలి. ఇన్ని వ్యతిరేక శక్తులను ఎదుర్కొని మొండికేసి బండగా ముందుకెళ్ళిపోయి బాప్తిస్మం పొంది దేవుని రాజ్యంలో ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే చాలా బలం కావాలి. అంటే యేసును అంగీకరించి నమ్మి బాప్తిస్మం పొంది రక్షణ పొందడం పిరికి పందలతో జరిగే పని కాదు. Timid people cannot be saved. రక్షణ పొందాలంటే దమ్మున్న మనగాడు కావాలి. ఊరిని ఎదిరించే మనగాడైతే నేను నమ్మి బాప్తిస్మం పొంది రక్షణ పొందుతాడు. అదే యేసు ప్రభు చెబుతున్నాడు. ఊరిని దేశాన్ని ఎదిరించే సత్తా ఉన్న ధైర్యవంతులు మాత్రమే యేసును అంగీకరించి నమ్మి బాప్తిస్మం పొంది ఇరుకు ద్వారంలోకి వస్తారు. కనుక బలాత్కారంగా పట్టబడడం అంటే అది రక్షణలోనికి వచ్చే సమయంలో ఎదురయ్యే సకల వ్యతిరేక శక్తుల్ని ఎదుర్కొని బలవంతులు రక్షణ పొందుతున్నారని యేసుప్రభు చెబుతున్నారు. అలాంటి బలవంతులు కండి, అలాంటి బలవంతులుగా అందరినీ తయారు చేయడానికి మనం అందరికీ ఈ యొక్క ధైర్యాన్ని నూరిపోద్దాం. పిరికి మందు నూరిపోయడం కాదు, ధైర్యాన్ని నూరిపోసే సైన్యంగా మనం ఉందాం. యేసు ప్రభుని అంగీకరించండి, ధైర్యంగా ముందుకు రమ్మని సకల ప్రజలకు మనం చాటి చెప్దాం. ఇదివరకు యేసును అంగీకరించిన ధైర్యవంతులకు నా అభినందనలు. ఐ కంగ్రాచ్యులేట్ ఆల్ ఆఫ్ యూ who have received Jesus as your savior and have been baptized in the waters. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఇంకొక ప్రశ్న, ఐ థింక్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. yes please, అడగండి, ప్రశ్న అడగండి. ప్రైజ్ ది లార్డ్. ఆఖరి ప్రశ్న, 1 నిమిషం సమయం ఉంది, అడగండి. అయ్యారు ప్రైజ్ ది లార్డ్. ఎవరు మీ పేరు, ఊరు చెప్పండి. హైదరాబాద్ నుండి బాలని మాట్లాడు. చెప్పండి. హైదరాబాద్ నుండి బాలా. మీ పేరేంటండి? చెప్పండి. మన సంఘంలో ప్రభుత్వాల గురించి ఒక సంఘమేమో నెలకు ఒకసారి ఇస్తున్నారు, కొన్ని సంఘాలనేమో వారానికి ఒకసారి. సరే, అసలు సరైన పద్ధతి ఏమిటి అనంటే ప్రియులారా గమనించాలి. ఆదివారమున రొట్టె విరుచుటకు మేము కూడుకొంటిమి అని అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనములో చెప్పబడింది. ఆదివారము అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారమున రొట్టె విరుచుటకు కూడుకున్నాము. ఆదివారం కూడుకున్నప్పుడు రొట్టె విరిచామనడం లేదు ఇక్కడ. అసలు రొట్టె విరుచుట కొరకే ఆదివారం వచ్చామని. కనుక ఆదివారం ఆరాధన అంటూ ఉంటే రొట్టె విరవటానికే. ఇంకా వేరే కార్యక్రమాలు ఏ రోజన్నా చేయొచ్చు. బైబిల్ ధ్యానించడం, ప్రసంగాలు చేయడము, స్తుతులు పాడడము, ప్రార్థనలు చేయడం, విజ్ఞాపన చేయడం అన్నీ ఏ రోజన్నా చేసుకోవచ్చు. ఏ రోజన్నా ప్రార్థన చేయొచ్చు, ఏ రోజన్నా వాక్యం ధ్యానించవచ్చు, ప్రసంగాలు చేయొచ్చు. రొట్టె విరిచేది మాత్రం ఆదివారమే. ఆదివారం పునరుద్ధాన దినం. రొట్టె విరుచుట క్రీస్తు మరణానికి సాదృశ్యం. ఆయన తిరిగి లేచిన రోజు ఆయన మరణాన్ని ప్రచురించాలి. కనుక ఆదివారమే రొట్టె విరవాలి, ప్రతి ఆదివారం విరవాలి. ఎందుకంటే ఒక ఆదివారం గ్యాప్ వస్తే 15 రోజుల పాపాలు ఒప్పుకోవాలి, 2 ఆదివారాలు గ్యాప్ వస్తే 4 రోజుల పాపాలు ఒప్పుకోవాలి. కనుక ప్రతి ఆదివారం ప్రభు వల్ల పాటించడం మన క్షేమాభివృద్ధికరం. దేవుడి మాటలు దీవించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, వచ్చే బుధవారం మళ్ళీ కలుసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి,
ఈ దినమున అనేక సంశయాలకు సమాధానాలు చెప్పే కృప మీ దీన సేవకునికి ఇచ్చినారు, నీకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు కూడా కొనసాగించడానికి మీరు సహాయం ఇచ్చండి. కల్వరి టీవీ యాజమాన్యం వారిని, టెక్నికల్ స్టాఫ్ని ఆశీర్వదించండి, ప్రేక్షకులను దీవించండి, విన్న వాక్యమాలు ఫలింపచేయండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫిర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9955110444. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఇమెయిల్ satyavedasaram@ofirministries.org.